రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. బైబిల్ స్టడీలో ప్రవేశించే మనకు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండే స్థలంలో మీరును ఉండేలాగున మరలా వచ్చిన యుద్ధ నుండుటకు మిమ్మను తీసుకొని పోవద్దు. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నటువంటి మాట, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచేదను, నేనుండే స్థలంలో మీరును ఉండేలాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మను తీసుకొని పోవదును. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న మాట నేనుండు స్థలము అని ప్రభు మాట్లాడుతున్నాడు. సో ఇంతకుముందు బైబిల్ స్టడీలో లాస్ట్ టైం ఆయన ఉండే స్థలం ఎలాంటిది అన్నది కొన్ని విషయాలు చూసాం. మనోహరమైనది, శ్రేష్టకరమైనది, మహిమకరమైనది, దేవుని మహిమతో నింపబడింది. ఇట్లా 5 కోణాల్లో ఆ యొక్క ప్రభు నివసించే స్థలము ఎలాంటిది అన్నది మనం కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. ఈరోజు మనం చూసేటటువంటి అంశం ఏంటంటే, ఆయన ఉండే స్థలంలోకి, ఆయన ఉండే స్థలం ఎలాంటిదో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఆయన ఉండే స్థలంలోకి ఎవరిని తీసుకెళ్తున్నాడు అంటే చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. కానీ మనం అందరినీ అన్ని విషయాలు మనం ధ్యానించలేం కాబట్టి కొన్ని విషయాలు మాత్రం ధ్యానించుకున్నాం క్లుప్తంగా. ఆ విషయాలు మనం ధ్యానించుకున్నాం. అంటే ఆయన దగ్గరకు ఆయన ఎవరిని తీసుకెళ్ళబోతున్నాడు, మరలా వచ్చి తానుండే స్థలంలోకి మరలా వచ్చి ఎవరిని తీసుకెళ్ళబోతున్నాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మనకు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. ప్రేమ కలిగి పరలోకమందు నివసిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మీకు శుభాభివందనములు. ఈ సమయంలో తండ్రి గుడికి ఆరంభించడానికి పాటల్లో కూడా మీరు తోడుకుంటారు, వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతాను, సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా వాక్యం కొరకై నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పుడు ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం ఏది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాలు వైపు చూస్తున్నట్టు నా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాను. మీరే సహాయం గురించి మహిమ పొందండి. నాతో మాతో మీరు మాట్లాడమని, నేను బలహీనంగా ఉండ మీరే బలపరిచి మీ పునరుద్ధాన శక్తితో వాడుకుని మీరు మహిమ పొందమని, నాతో మాతో మీరు మాట్లాడమని, దయగల మీ హస్తములు కప్పజేయదు ముందున్న సమయంతో దీవించమని, మాతో మాట్లాడి మా అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుంది? నేనుండు స్థలంలో మీరు నుండిలాగా మరలా వచ్చి తీసుకెళ్తానని. సో ఆయన ఉండే స్థలం ఎలాంటిది అన్నది ఒక 5 విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం లాస్ట్ టైం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన ఉండే స్థలంలోకి ఎవరిని తీసుకెళ్ళబోతున్నాడు, ఎలాంటి స్థలంలో ఆయన ఉన్నాడో మనం చూస్తున్నాం. ఆయన ఉండే స్థలంలోకి ఎవరిని తీసుకెళ్ళబోతున్నాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాట చూసినట్టే యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. కాబట్టి మొదటి మాటను ఇక్కడ మనం చూసినట్టయితే, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. కాబట్టి ఆయన ఉండే స్థలంలోకి ఎవరిని తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు ప్రభు అంటే, ఆయన స్వరాన్ని ఎవరికైతే వినిపించాడో వారిని. ఆయన స్వరం అంటే యేసు ప్రభు వారు తన స్వరాన్ని ఎవరికైతే వినిపిస్తూ వచ్చాడో, ఎవరికైతే తన వాక్కును బయలుపరుస్తూ వచ్చాడో, తన స్వరాన్ని ఎవరికైతే వినిపించడానికి ఇష్టపడ్డాడో వారిని ఆయన ఉండే స్థలంలోకి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, యేసు ప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నా గొర్రెలు నా స్వరం విను అంటాడు. 10వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇంకా అనేక విషయాలు మాట్లాడతారు. గొర్రెల గురించి మాట్లాడుతూ మరి 10వ వచనం కానించి మాట్లాడతాడు, 9వ వచనం కానించి నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే, లోపలికి పోవచ్చు బయటకు వచ్చుచు మేత మేయుచుండెను. అంటే ఇవి ఏ గొర్రెలు? స్వరాన్ని విన్నటువంటి గొర్రెలు. నేనే ద్వారమునని ప్రభు అంటున్నాడు. ఇక్కడ మొదటి మాటను మనం గమనించినట్టయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్పిన మాట ఏంటంటే,
ఆయన ఉండే స్థలంలోకి ఎవరిని తీసుకెళ్తున్నాడు అంటే మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది, ఆయన స్వరాన్ని ఎవరికైతే వినిపించాడో వారిని, లేదా ఆయన స్వరం ఎవరైతే విన్నారో వారిని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించను అంటున్నాడు. కానీ మొదటి మాటని ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రియులారా, ప్రభు స్వరాన్ని విన్న వ్యక్తి, ప్రభు యొక్క స్వరాన్ని వింటున్నటువంటి వ్యక్తి ప్రతిరోజు, ప్రతిదినము, ప్రతి సమయంలో కూడా ప్రభు స్వరాన్ని వినే ప్రతి దేవుని బిడ్డను కూడా ప్రభు ఎవరికైతే తన స్వరాన్ని బయలుపరుస్తున్నాడో, ఎవరికైతే తన స్వరము ద్వారా మాట్లాడుతున్నారో, వినిపిస్తున్నాడో తన స్వరాన్ని, ఎవరైతే తన స్వరాన్ని వింటున్నారో ప్రతిరోజు వారిని ఆయనతో పాటు ఉండే స్థలంలోకి తీసుకెళ్తాడు. ఎక్కడికి? ఆయనతో పాటు ఉండే స్థలంలో. ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ స్థలంలోకి ఎవరిని తీసుకెళ్తున్నాడు? ఆయన స్వరాన్ని విన్నటువంటి వారు. నా గొర్రెలు నా స్వరం వినును అంటే యేసు ప్రభు వారు తన స్వరాన్ని వినిపించడానికి ఇష్టపడ్డాడు. ఆయన గొర్రెలైన వారు ఎవరైతే ఉన్నారో అంటే ఆయన యొక్క బిడ్డలుగా స్వరక్తం ద్వారా సంపాదించబడి రక్షించబడిన వారే లోపలికి పోయొచ్చు మేత మేచున్న గొర్రెలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభు స్వరాన్ని విన్నప్పుడు ప్రతిరోజు, ఒకరోజే కాదండి, ప్రతిరోజు ప్రభు స్వరాన్ని వినే గొర్రెల్ని, అంటే ప్రతిరోజు ప్రభు స్వరాన్ని వింటున్న దేవుని బిడ్డల్ని, దేవుని ప్రజల్ని ఆయన ఉండే స్థలంలోకి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మాటలకు మొదట నేనుండే స్థలంలో మీరు నువ్వు ఉండేలాగా నాకు మునుపు ఇవన్నీ ప్రభు చెప్తూ వస్తున్నాడు ఒక్కొక్కటి కూడా. కానీ మొట్టమొదటి మాట ఏంటంటే ఆయన ఉండే స్థలంలోకి ఎవరిని తీసుకెళ్తున్నాడు అని అంటే ఆయన స్వరాన్ని విన్నటువంటి గొర్రెల్ని, ఆయన స్వరాన్ని విన్న ప్రజల్ని, ఆయన స్వరాన్ని వింటూ ఆయన ఇచ్చే మేతను మేస్తూ ఆయన వాక్కుని ప్రతిదినము కూడా వింటున్నటువంటి ప్రజల్ని ఆయన ఉండే స్థలంలోకి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉండాలంటే ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? ప్రభు స్వరాన్ని మనం వినాలి. ఏం చేయాలండి? ప్రతిరోజు కూడా ప్రభు స్వరాన్ని వినాలి. ఈరోజు చాలా మంది ప్రభు స్వరాన్ని వినలేని స్థితిలో ఉండాలి. ప్రభు మాట్లాడాలనుకున్నా, ప్రభు దర్శించాలనుకున్నా, ప్రభు సంధించాలనుకున్నా, ప్రభు తన వాక్కు ద్వారా మాట్లాడాలనుకున్నా, ఈరోజు చాలా మంది, క్షమించండి, ఎంతో మంది దేవుని ప్రజలైన వారు ఎలా ఉండారండి? ప్రభు స్వరాన్ని వినలేకపోతున్నారు. ఎంత విచిత్రమో చూడండి. అసలు ఉదయకాలం లేకపోవడంతో ప్రభు స్వరాన్ని వినలేని ప్రజలు చాలా మంది ఉన్నారు. ప్రభు స్వరాన్ని అంటే ఉదయం లేవటంతో యూట్యూబ్లో వచ్చే వాక్యాలు వినటం కాదండి. వినటమే కాదు, డైలీ మనం ప్రతిరోజు ప్రభుతో మాట్లాడాలి. ప్రభు ప్రతిరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఆదాముతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడా? వారానికి ఒకసారి, 2 రోజులకు ఒకసారి మాట్లాడుతున్నాడా? ప్రతిరోజు మాట్లాడడానికి వస్తున్నాడు ఆదాముతో. సాయంకాల సమయంలో ఆదాము దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? మాట్లాడటానికి. ప్రభు స్వరాన్ని ఎవరికైతే వినిపించాడో, ఎవరైతే ప్రభు స్వరాన్ని వింటారో వాళ్ళు ప్రభుతో పాటు ఉండి, ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్తారు వాళ్ళు కూడా. నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా. మీరంటే ఎవరు ఉండబోతున్నారు ఆయన ఉండే స్థలంలో? ప్రతిరోజు ప్రభు స్వరాన్ని విన్నవారు, ప్రతిరోజు, ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో ప్రభు స్వరాన్ని వినటానికి ఇష్టపడిన వారు ఆయన ఉండే స్థలంలోకి వెళ్ళబోతున్నారు. ఆయన ఎక్కడ ఉంటున్నాడో అక్కడికి వెళ్ళి ఆయన స్వరాన్ని వినబోతున్నారు. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా, రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన బిడ్డలుగా, ప్రభు ద్వారా కనికరించబడిన వారుగా, ప్రభు రక్తం ద్వారా కడగబడి రక్షించబడి ఆయన యొక్క దొడ్లోకి, ఆయన యొక్క వనంలోకి పిలువబడిన మనము, ఆయన స్వరాన్ని విన్న మనము ఈరోజు ప్రతిరోజు కూడా ఆయన స్వరాన్ని వింటూ వెళ్ళాలి. ప్రతిరోజు ఏం చేయాలి? ఆయన స్వరాన్ని వినాలి. ఒకరోజు వింటే కాదు, ఒక గడియతో ముగిస్తే కాదు, ఒక సందర్భంలో ముగిస్తే కాదు, ప్రతిరోజు ఆయన స్వరాన్ని వింటూ వెళ్ళి ఆయన స్వరం పలకడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన స్వరం వినిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన స్వరాన్ని వింటూ వెళ్ళే ప్రతి దేవుని బిడ్డ నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా అన్నాడు. ఆయన ఉండే స్థలంలో ఆయన స్వరాన్ని విన్న ప్రతి వ్యక్తి ఉంటాడు. ఈరోజు మనం దేవుని స్వరాన్ని విన్నామా? ప్రభు స్వరాన్ని వినగలుగుతూ వచ్చామా? పాట కూడా పాడుకుంటూ వచ్చాం, క్రీస్తు ఈ స్వరమే విందునని. ప్రతిరోజు మనం ప్రభు స్వరాన్ని వినగలుగుతున్నామా? ప్రియులారా, ప్రభు స్వరాన్ని వినలేని స్థితిలో ఈరోజు మనం ఉంటే ఆయన ఉండే స్థలంలో మనం ఉండలేము. ఆయన ఉండే స్థలంలో ఉండాలంటే ఆయన స్వరాన్ని మనం వినాలి, ఆయన వాక్కును మనం వినాలి. ఏదో మందిరంలో ఉన్నంతసేపే కాదు, ప్రతి సందర్భంలో, ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతి సందర్భంలో ప్రార్థన ద్వారా కానీ, వాక్యం చదువుకున్నప్పుడు కానీ, బైబిల్ చదువుతున్నప్పుడు కానీ, ఏదైనా వాక్యం వింటున్నప్పుడు కానీ, ప్రతి సందర్భంలో దేవుడు మాట్లాడతాడు. ప్రతి సందర్భంలో దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఆయన స్వరాన్ని వినాలి. నా గొర్రెలు నా స్వరం విను. నా గొర్రెలు అంటున్నాడు అంటే ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటున్నాయి కాబట్టి ఆయన ఉండే స్థలంలో ఆ గొర్రెలు ఉంటున్నాయి.
ఆయన ఉండే స్థలంలో ఆ గొర్రెలు ఉంటున్నాయి. అంటే ఆయన ఉండే స్థలంలో ఆ దేవుని ప్రజలు ఉండబోతున్నారు. అంటే మొదటిగా ప్రియులారా, నేనుండే స్థలంలో మీరు ఉండేలాగానే అన్నాడు. ఆయన ఉండే స్థలం ఎలాంటిదో చూసాం. ఇప్పుడు ఆయన ఉండే స్థలంలో ఎవరు ఉండబోతున్నారంటే మొదటిగా ఆయన స్వరం విన్నటువంటి ప్రజలు. ఎవరు? ప్రతిరోజు, ఒకరోజు కాదు, ఏదో రక్షించబడినప్పుడు ప్రభు స్వరాన్ని విన్నాను, ఆ మధ్యకాలంలో బాగా ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు విన్నాను, ఇట్లా చెప్తే కాదు. ప్రతిరోజు, ప్రతి ఉదయము, ప్రతి రాత్రి, ప్రతి సమయంలో కూడా ప్రభు స్వరాన్ని వినిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన స్వరాన్ని వినే ప్రతి దేవుని బిడ్డ కూడా ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నాడు. ఇది మొదటి మాట. ఈరోజు మనం ఆయన ఉండే స్థలంలో ఉండాలంటే ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? ఆయన స్వరాన్ని వినాలి. ప్రతిరోజు, ప్రతి సందర్భంలో ఆయన స్వరాన్ని వినాలి. మంగళవారం సంఘ ప్రార్థన, గురువారం బైబిల్ స్టడీ, శుక్రవారం ఉపవాస ప్రార్థనలోను, నెలకొకసారి ఆల్ నైట్ ప్రేయర్లోను, ఆదివారం ఆరాధన టేబుల్లోనే కాదండి, ప్రతిరోజు మనం దేవుని స్వరాన్ని వినాలి. ప్రతిరోజు మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఆయన స్వరాన్ని ఎందుకు వినిపిస్తున్నాడు? మనం ఎందుకు ఆయన స్వరం వినాలంటే ఆ స్వరము ద్వారానే, ఆ మాట ద్వారానే ప్రతిరోజు మనం జీవించగలుగుతాం. ఈరోజు కష్టంలో ఉండవు, ఈరోజు బాధలు ఉండవు, ఈరోజు దుఃఖంలో ఉండవు, చెప్పుకోలేనని మానసికమైన బాధలను ఉండొచ్చు, కఠినమైన పరిస్థితులను ఉండొచ్చు, దుఃఖం నేను వెంటాడుతూ వేధిస్తూ ఉండొచ్చు, బాధ కొలిమి వల్ల నేను కాలుస్తూ ఉండొచ్చు. ఎటువంటి బాధలో ఉండ, ఎటువంటి దుఃఖంలో ఉండ, ఎటువంటి వేదనలో ఉండ, ఈరోజు నువ్వు ప్రభు స్వరాన్ని వినగలిగితే ఆ మాట ద్వారా జీవించగలుగుతావు. ఎలా జీవించగలుగుతావు? ఆ మాటే, ఆయన మాట్లాడిన ఒక్క మాట ద్వారానే. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల ఏం చేస్తున్నాడు మనుషుడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. ఈరోజు మన జీవితాలకి మనకు కావలసిన మొదటి మాట ఏంటంటే ప్రియులారా, ఒకే ఒక్క కోణము. ఏంటది? ఏంటి ఆ మాట అంటే, మనము ఆయన స్వరాన్ని వినాలి. ఎందుకు వినాలి ఆయన స్వరం అంటే? ఆయనలో జీవించడానికి. ఎందుకు? ఆయనలో జీవించడానికి. ఆయన అంటాడు, మనుషుడు రొట్టె వల్ల కాదు, నా గొర్రెలు నా స్వరం విని అంటున్నాడు. ఆయన స్వరాన్ని విన్న గొర్రెలు, ఆయన వాక్కును విన్న గొర్రెలు, అంటే దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు ఎప్పటికీ ఆయన స్వరము ద్వారానే జీవిస్తూ ఉంటారు. రొట్టె మీద, దాని మీద మనసు కాదు. ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి దుఃఖంలో ప్రభు మాట్లాడే ప్రతి మాట వల్ల జీవించగలుగుతూ వస్తాం. చూడండి, ఆయన స్వరాన్ని విన్నవారు ఆయన ఉండే స్థలంలో ఉంటారంటే ఊరకనుంటులా. ఈ లోకంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, అపాయాలు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా, కీళ్లు వచ్చినా, బాధలు వచ్చినా, చెప్పుకోలేని కష్టాలు వచ్చినా, మానసికంగా కృంగిపోతున్నా, వేదనలు వెంటాడుతున్నా, ఎన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినా ప్రతిరోజు దేవుని స్వరాన్ని జీవిస్తున్నారు. కాబట్టి అంటే వాళ్ళకి ఎన్నుండా ప్రభు స్వరానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభు స్వరాన్ని వింటున్నారు. కాబట్టి ఆ స్వరాన్ని విని జీవం కలిగి ఉంటున్నారు. కాబట్టి ఆయన ఉండే స్థలంలో వారు కూడా ఉండబోతున్నారు. ఈరోజు మనం ఏం చేయాలి? ఆయన స్వరాన్ని వినాలి ప్రతిరోజు. కొంతమంది అంటారు, బ్రదర్ నేను చాలా కష్టాల్లో ఉండా, నేను ప్రార్థన చేసుకుంటే ప్రార్థన నడిపింపు రావట్లేదు అంటాం. బ్రదర్ ఈరోజు నేను చాలా దేవుని ఆరాధించాలనుకున్నా కానీ నాకున్న పరిస్థితిని బట్టి నేను దేవుని ఆరాధించలేకపోతున్నా, లోపల బాధ ఉందంటాం. చూడండి, మనం దేవుని స్వరాన్ని వింటే అప్పుడు అవన్నీ మన నుండి దూరంగా వెళ్ళిపోతాయి. ఏది మన దగ్గరికి రావడానికి కష్టమైన, పౌలు అంటాడు కదా, ఖడ్గమైన, వేదనైనను, వస్త్రహీనత అయినను, కరువైనను, బాధ అయినను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుతీయా? ఏది ఎడబాపులేవు అంటే ప్రభు స్వరాన్ని మనం వింటే ఇక ఎన్నడూ కూడా ఆ జీవం నుండి మనల్ని ఏది కూడా వేరు చేయలేదు. సో మొదటిగా నేనుండే స్థలంలో మీరును ఉండేలాగా అన్నాడు. ఆయన ఉండే స్థలంలో ఎవరు ఉండబోతున్నారంటే ఆయన స్వరం విని, రొట్టె వల్ల కాదు కానీ ఆయన స్వరము ద్వారా జీవిస్తున్న ఈ లోకంలో ఆయన వాక్కును బట్టి జీవిస్తున్న క్రైస్తవులు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. ఈరోజు ప్రియులారా, మనమందరం చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఆయన స్వరాన్ని వినాలి ప్రతిరోజు. అదే భక్సింగ్ గారి గురించి అనేక పర్యాయాలు చెప్పుకుంటూ వస్తాం. తిమోథెయులు కూడా చెప్తూ వచ్చేవాడు. ఏమనంటే, ప్రతి ఉదయం ప్రార్థన చేసుకున్నాడు, ప్రతి రాత్రి పండుకునేటప్పుడు, ప్రభా ఈరోజు నా జీవితాన్ని బట్టి నేను సంతోషింపజేసేనా, ఈరోజు నీవు ఆశించిన రీతిలో నేను పని చేయగలుగుతూ వచ్చానా, పరిచయం చేయగలుగుతూ వచ్చానా, లేకపోతే క్షమించు, రేపటి కొరకు మరొక తరుణం తెచ్చి, ఎందుకంటే నువ్వు ఆశించినది నేను చేయనప్పుడు నువ్వు క్షమించు. ప్రభు స్వరం కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రతిరోజు ప్రభు స్వరాన్ని విన్నాడు. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి, ప్రతి సందర్భంలో ప్రభు స్వరాన్ని విన్నాడు. కాన్వకేషన్ టైంలో కానీ, యూత్ క్యాంప్ టైంలో కానీ, సామాన్యం కిరాణా సామాన్ లేనప్పుడు, వంట వండటానికి లేనప్పుడు, అందరూ టెన్షన్ పడుతున్నప్పుడు, మాలాంటి కొంత అవిశ్వాసం కలిగిన సేవకులు ఉంటారు.
టెన్షన్ పడుతున్నప్పుడు ఏమైందో, ఎంతో వేల మంది వచ్చారు, మరి వాళ్ళందరూ భోజనాలు పెట్టాలి, ప్రేమ సిద్ధపరచాలి, ఎట్లా అని టెన్షన్ పడుతున్నప్పుడు ఆ దైవజనుడు దేవుని స్వరాన్ని వింటూ వచ్చాడు. ఆ స్వరమే అన్నిటిని నడిపిస్తూ వస్తుంది. అన్ని బాధలన్నీ, కష్టాలన్నీ, వేదన నుండి విడుదల వచ్చేస్తున్నాయి. తండోపదండాలుగా డీసీఎంలు, కూరగాయలు, రైసు ఎట్లా వచ్చేస్తున్నాయి? ప్రభు స్వరం, ప్రార్థన చేయటం ద్వారా, ప్రభు స్వరాన్ని వినటం ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుని యొక్క పలుకులు అవన్నీ. ఇలారా మొదటి మాట, నేనుండే స్థలంలో మీరుండి ఉండేలాగా అన్నాడు. ఆయన ఉండే స్థలంలో ఎవరు ఉండబోతున్నారంటే ఆయన స్వరాన్ని విన్నవారు. ఎవరు? ఆయన స్వరాన్ని. ఆ వారు ఈ లోకంలో ఆయన స్వరాన్ని వింటూ జీవిస్తున్నాడు కాబట్టి, ప్రభు స్వరాన్ని వింటూ ప్రతిరోజు ప్రభు స్వరమును వింటూ జీవిస్తున్నారు కాబట్టి ఈ లోకంలో ఆయన స్వరాన్ని వింటూ జీవించారు. రొట్టె కోసము, ఇంకా మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ, రొట్టె కోసం, ఆహారం కోసం కాదు కానీ, ప్రభు వాక్కు ద్వారా ఈ లోకంలో జీవించిన వారిని ఆయన స్వరం వినిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరికి వినిపించాలని ఇష్టపడ్డారో వాళ్ళు విని ఆయన వాక్కు ద్వారా ఈ లోకంలో జీవించారు కాబట్టి ఆ జీవిస్తున్న వారిని ఆయనతో పాటు ఉండే స్థలంలోకి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దారండి. రెండో మాట చూసినట్టు యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తవలతో తుడుచుటకు మొదలుపెట్టాను. తర్వాత 7వ వచనం. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పాను. తర్వాత 14వ వచనంలో కూడా ఇంకో మాట ఉంది. కాబట్టి ప్రభువును బోధకుండైన నేను మీ పాదములు కడిగిన ఎట్లా మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఇక్కడ రెండో కోణం కనబడుతుంది. 5వ వచనం, 7వ వచనం, 14వ వచనంలో మనం చూసినట్టయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరి పాదములు అయితే కడిగాడో వాళ్ళు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. ఎవరండి? యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరి పాదములు అయితే కడిగాడో వాళ్ళు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. ఎంత గొప్ప మాట చూడండి. పేతురు అంటాడు, ఏమంటాడు? సీమోను పేతురు, అయ్యా నా పాదములు కడుగుదవా అని ఆయన తను. పాదములు కదా, నన్ను మొత్తం కడగమంటున్నాడు. ఒకసారి కడగబడిన వాడు పాదాలు కడుక్కుంటే చాలు, స్నానం చేసిన వాడు. రెండవ మాట ఏంటంటే ప్రియులారా, ప్రభు ద్వారా కడగబడిన వ్యక్తి, ప్రభు ద్వారా కడగబడినటువంటి వ్యక్తి, ప్రభు ఎవరినైతే కడిగాడో, ఎవరినైతే పరిశుద్ధపరిచాడో, ఎవరినైతే తాను ఇష్టంగా కడుగుతూ వచ్చాడో వారు ఆయన ఉండే స్థలంలో ఉంటారు. ఎక్కడ ఉంటారండి? ఆయన ఉండే స్థలంలో. ప్రభు ద్వారా కడగబడిన వ్యక్తి ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నాడు. పరిపూర్ణమైన విధానంలో కడగబడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. పరిపూర్ణమైన విధానంలో కడగబడిన అనుభవంలో మనం ఉండాలి. ప్రభు మనల్ని ఎలా కడిగాడో దాన్ని మనం గుర్తుంచుకుని దాన్ని కాపాడుకోవాలి. కానీ రెండోదిగా నేనుండే స్థలంలో అంటాడు. ఆయన ఉండే స్థలంలో ప్రభువు ద్వారా కడగబడిన వ్యక్తి ఉంటాడు. ఆయన స్వరక్తము ద్వారా, ఆయన పవిత్రమైన రక్తము ద్వారా, ఆయన నిర్దోషమైన రక్తము ద్వారా, ఆయన నిష్కలంకమైన రక్తము ద్వారా, ఇంకా గొప్ప రక్తము ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఆయన రక్తం ద్వారా కడగబడిన ప్రతి బిడ్డ కూడా ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నాడు. ఎక్కడ ఉండబోతున్నాడండి? ఆయన ఉండే స్థలంలో. ఆయన రక్తం ద్వారా కడగబడిన ప్రతి వ్యక్తి ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నాడు. ఆ రక్తం ద్వారా కడగబడిన వారు దాన్ని పోగొట్టుకునేవారు కూడా ఉంటారు. పోగొట్టుకున్నారు ఉంటారు లేదా? ఇస్కరియోతు యోధాను చూడండి. ఇస్కరియోతు యోధా చరిత్ర ఏంటి చెప్పండి. ఆయన కడగబడిన అనుభవం ఉందా? అదన్నిటిని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోలేదా? పోగొట్టుకున్నాడు. ఈ లోకంలో చాలా మంది విషయాల్లో కూడా ప్రభు మాట్లాడతాడు. బైబిల్ కూడా అపోస్తలుడైన పౌలు కూడా మాట్లాడుతూ వస్తాడు. ఈ లోక ధనాన్ని ఆశ్రయించి దారి తప్పిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రెండో కోణం ఏంటంటే ప్రియులారా, మొదటిగా ఆయన ఉండే స్థలంలో ఆయన స్వరాన్ని ఎవరికైతే వినిపించాడో ఆ స్వరాన్ని విన్నవారు, ఆ స్వరం విన్న ప్రకారం ఆ స్వరానుసారంగా జీవించిన వారు ఆయన ఉండే స్థలంలో ఉంటున్నారు. ఆయన ఉండే స్థలంలో ఎవరు ఉంటున్నారంటే రెండవ మాట ఇక్కడ రాయబడుతున్నమాట, ఆయన ద్వారా కడగబడిన వ్యక్తులు. ఆ కడగబడిన స్థితిని కాపాడుకోవాలి. దాని గురించి ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ప్రభు ఒక మాట స్పష్టంగా చెప్తాడు. ఏమంటాడంటే, జీవ గ్రంథంలో నుండి నీ పేరే మాత్రమును తుడిచిపెట్టనంటాడు. అంటే అర్థం ఏంటి? తుడిచిపెట్టే అవకాశం ఉందని అర్థం. ఎవరైతే కడగబడిన స్థితిని కాపాడుకోలేదో
ఎవరినైతే ప్రభు తను ఇష్టపడి కడిగాడో వారు ప్రభు ద్వారా కడగబడిన స్థితిగతులు కాపాడుకోలేకపోతే వచ్చారో అటువంటి వారు అందరూ కూడా ఓ రోజు ఏం చేయబడుతున్నారు? ఆయన ఉండే స్థలంలోకి వెళ్ళలేరు. నేను మరలా చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. ఎన్నో పర్యాయములు ఇక్కడ సన్నతనాల్లో సంఘ ప్రార్థనలో కానీ ఉపవాస ప్రార్థనలో కానీ అనేకమైన వర్తమానాలు చెప్పినప్పుడు నేను చెబుతూ వచ్చాను. సంఘం 100 మంది ఉంటే 100 మంది పరలోకానికి వెళ్ళరు. గుర్తుపెట్టుకోండి. మరలా ఇది మా దగ్గర అయితే బైబిల్ స్టడీ చక్కగా బోర్డు మీద రాస్తూ చూపిస్తూ ఉంటాం. మా దగ్గర దాదాపు 1.5 సంవత్సరం నుండి బైబిల్ స్టడీ నడుస్తుంది మా దగ్గర. ఒకే మాట ప్రార్థన గ్రంథం 22:12 నేను వెళ్ళి ఏమంటాడు? వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చడానికి నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం అన్నాడు. ఆ ఒక్క మాటతో ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఎందుకు రావట్లేదు? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరి కోసం ఆలస్యం చేస్తున్నాడు? ఎవరిని బట్టి ఆలస్యం చేస్తున్నాడు? దాదాపు 1.5 సంవత్సరం నుండి కంటిన్యూ అవుతుంది ఇప్పటివరకు. నేను అక్కడ ఎన్ని దినాలు సేవ చేస్తాను అన్ని దినాలు అదే సరిపోయేటట్టు ఉంది. ఎందుకంటే ప్రియులారా, ఒక్క మాటలో మాధుర్యం మనకు అవసరం. కానీ ఎక్కడైనా ప్రతి చోట నేను చెప్పేది ఒకటే, సంఘం 100 మంది ఉంటే 100 మంది పరలోకానికి వెళ్ళరు. మరలా చెబుతున్నానండి, సంఘం 100 మంది ఉండ ఆ 100 మందిలో ఆయన స్వరాన్ని విని ఆయన ద్వారా కడగబడిన స్థితిని కాపాడుకున్న వారు ఉంటారు ఈ లోకంలో. వారు కొందరే ఉంటారు, అందరూ ఉండరు. ఈ కొందరు ఎలాంటి వారు? ఈ లోక మాలిన్యానికి దూరంగా ఉంటారు. దేనికండి? ఈ లోక మాలిన్యానికి. ఈ లోకంతో ఉన్నటువంటి లోకాశలు, శరీరాశలు కానీ నేత్రాశలు కానీ కనీసం నోటు, వాక్కు, మాట ద్వారా కూడా అన్నిటికీ కూడా దూరం అయిపోతాం. ప్రతిదానికి కూడా దూరంగా ఉంటాం. ఈ లోకం మాలిన్యానికి దూరంగా ఉంటాం. అటువంటి వ్యక్తులు ఒకరోజు అంటే ఈ లోకంతోనే సంబంధం లేకుండా పౌలు అంటారు కదా, నేను లోకము నాకును సిలువ వేయబడ్డా ఉంటారు. అంటే లోకంతో ఎవరైతే సిలువ వేయబడతారో వాళ్ళు, అంటే పూర్తిగా అన్ని విషయాల్లో సిలువ వేయబడిన వారు ఏం చేస్తారు? ఒకరోజు వాళ్ళు సంఘములో నుండి ప్రత్యేకించబడి వధువుగా చేయబడి అలంకరించబడిన ప్రభు యొక్క భార్యగా సిద్ధపరచబడి నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో ఉంటారు వాళ్ళు. అలా అర్థమవుతుందండి? మరలా చెప్పంటారు. సంఘములో నుండి ఈ లోకానుసారమైన వాటిలో అన్ని విషయాలు సిలువ వేయబడి వాక్యానుసారంగా జీవించిన వారు ఎవరైతే ఉన్నారో సంఘంలో నుండి వారిని ప్రభు ఏర్పరచుకుని వారిని తీసి వారిని ఏం చేస్తాడు? అలంకరించబడిన అనుగులో తీసుకొచ్చి వారిని నూతనమైన విషయంలో పెట్టబోతున్నాడు ప్రభు. చూడండి ఎంత మాధుర్యంలోకి వెళ్తున్నారు. మరి మిగతా వారు ఎక్కడ ఉంటారు బ్రదరు అంటే, మిగతా వారు అనేక కోణాల్లో ఉంటారు. రక్షణ మారుమోసు బాప్తిసం పొంది కూడా జీవితం సరైన జీవితం, క్రైస్తవ జీవితం కొనసాగకుండా ఏదో దేవుని మందిరం అంటూ లోకంలో ఉంటూ ప్రభులో ఉండేవారు నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వారి జీవితం బాగోల, పొందిన రక్షణ కోల్పోతున్నారు. లోకం నుండి బయటకు వచ్చిన మళ్ళీ అదే లోకంలో ఉన్నారు కాబట్టి వెళ్ళాల్సిన మార్గాన్ని వెళ్ళిపోతారు. ఒకరోజు మధ్యాకాశం క్రింద జడ్జిమెంట్ లో ధవళ సింహాసనం ఎదుటి కానీ ఆయన నిలబడినప్పుడు ఎవరి ద్వారా వాళ్ళు వెళ్ళిపోతారు. సరైన క్రైస్తవ జీవితం జీవించకపోతే వెళ్ళిపోతారు రాంగ్ వేలోకి. క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ కాపాడుకున్నవారు వాళ్ళు అలంకరించబడిన స్థితిలోకి వచ్చి నూతనమైన విషయంలో ఉండబోతున్నారు. మరి కొందరు దేవుని స్తుతిస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. పిల్లారా, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ క్రైస్తవ జీవితం అంటే. చెప్పే నేనైనా వినే మీరైనా అనేక మంది ఎలా ఉండాలా? చాలా జాగ్రత్త. క్రైస్తవ జీవితం అంటే అంత సులువైనది కాదు. ప్రతి క్షణం సాతానుడు మనల్ని వెంటాడింది. నేను చెప్తున్నా కదా, ఒక్క క్షణం చాలు మనం నరకానికి వెళ్తాను. ఎందుకు ఆ మాట అంటానంటే, ఆ ఒక్క పొరపాటు అయి ఉండొచ్చు, ఒక్క బలహీనత అయి ఉండొచ్చు, ఒక తప్పు అయి ఉండొచ్చు. దాన్ని ఒక్కదాన్ని బట్టి మనం నరకానికి వెళ్ళొచ్చేమో. అంటే ప్రతిదీ కూడా మనం పరీక్షించుకోవాలి. అందుకే బైబిల్ చెబుతున్న మాట, ఆయన కడిగేసాడు. ఎందుకు కడిగాడు ఆయన? ఎందుకు కడిగాడంటే ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలని. ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలని ఆయన కడిగేసాడు. సో ఆయన ద్వారా కడగబడిన మనము ఆ కడగబడిన స్థితిని కాపాడుకోవాలి. ఆ కడగబడిన స్థితిని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోలేనప్పుడు మనకివ్వబడింది కూడా తీసివేయబడింది. ఎగ్జాంపుల్ ఇంకో మాట చెప్పి నేను ముందరకెళ్తాను. ఒక వ్యక్తికి 5 తలాంతులు 2, 1 ఇచ్చాడు. 5 ఇచ్చినోడు రెట్టింపు చేసాడు, 2 ఇచ్చినోడు రెట్టింపు చేసాడు, 1 ఇచ్చినోడు దాచిపెట్టాడు. నిష్ప్రయోజకమైన వారిగా ఉంటూ వచ్చాడు. సో ఇతను ఏం చేయబడుతుంది? ఇతని దగ్గర ఉన్న తీసివేయబడింది. ఇంక ఇతను లెక్క ఉందా? కౌంటింగ్లో ఇతను లెక్క లేదు. సో ఎందుకు చెప్పబడుతూ వస్తుందంటే, ప్రభు సమయం ఇచ్చినప్పుడు ప్రభు ధర కడగబడిన మనం దాన్ని రెట్టింపు చేసుకోవాలి, కాపాడుకోవాలి. అది కాపాడుకోలేనప్పుడు మన జీవితం ఏమైపోయింది? అక్కడ ఏమన్నాడు? 5 ఇచ్చిన వాడిని బలా అన్నాడు, 2 ఇచ్చిన వాడికి బలా అని చెబుతూ వచ్చాడు, 1 ఇచ్చిన వాడికి ఏం చెబుతూ వచ్చాడు? చెప్పండి, ఏమంటున్నా వచ్చాడు? చెడ్డదాసుడు అన్నాడు, నీచదాసుడు అనొచ్చు, ఇంకే కోణంలో రావచ్చు. చెడ్డదాసుడు అన్నాడు. చెడ్డవాడు పరలోకానికి వెళ్తాడా? చెప్పండి, మీరు చెప్పండి.
చెడ్డవాడు మార్చబడిన తర్వాత మళ్ళా చెడ్డవాడు అయితే పరలోకానికి ఎలా వెళ్తాడు? సో ఇక్కడ అదే అర్థం చేసుకోవాలి. ఆయన కడిగాడు, కడగబడిన వ్యక్తి మంచిగా కాపాడుకోవాలి తన జీవితాన్ని. మనంతని మనం కడుక్కోలేము, కానీ ఆయన మనల్ని కడిగాడు. కడిగినప్పుడు ఏ స్థితిలో నుండి మనం కడగబడ్డామో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే ప్రార్థన గ్రంథంలో కూడా ప్రభు అంటాడు, 7 సంఘాలకు రాస్తూ కూడా ఏమంటాడు తెలుసా? నువ్వే స్థితిలోనే పడితే అది జ్ఞాపకం చేసుకోమంటాడు. మళ్ళీ ఇది కూడా చెబుతా, మా దగ్గర ఇప్పుడు అంటే ఎన్నిసార్లు చెబుతున్నాయి బ్రదర్, గొప్పలుగా అనుకోవద్దు, అర్థం కావటానికి చెప్పుకుంటూ వస్తున్నాం. మా దగ్గర 7 సంఘాల గురించి సంవత్సరం నుండి ధ్యానిస్తున్నాం. 6 సంఘాలు 6 నెలలు ధ్యానించబడతాయి. 7వ సంఘం లవోదికయ ఒకటే 6 నెలలు ధ్యానిస్తానన్నా. ఇంకా 3 వారాలు అయితే కంప్లీట్ అయిపోతుంది ఆ సంవత్సరం. ఒక లవోదికయ గురించి దాదాపు 24 ఆదివారాలని ఇప్పటి వరకు, అది 3 వచనాల్లోనే. ఎందుకంటే ప్రతిదీ ఇంపార్టెంట్ మనకి, ఏది కూడా మనం మిస్ అయిపోకూడదు. ఏది పోగొట్టుకున్నా దేవుని రాజ్యం పోయేది. సో ప్రతిదీ కూడా మనకు అవసరం. కాబట్టి ఏ స్థితిలో నుండి పడుతున్నాం, ఏ స్థితిలో నుండి ప్రభు మనం కడిగేది, దానికి ఆ స్థితిలోకి మనం వెళ్తున్నామా అంటే పూర్వ స్థితిని మరలా మనం చూసుకుంటున్నామా? ఒక వ్యక్తిలో దయ్యం ఉన్నప్పుడు, అపిత్రాత్మ ఉన్నప్పుడు ప్రభు విడుదల ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళుగా తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? అతను ఖాళీగా ఉండటం చూసింది. చూడటం ద్వారా ఇది నా ఒక్కడి వల్ల కాదని చెప్పి మరికొంతమందిని తీసుకొచ్చే తనలో నివసిస్తూ వస్తుంది. ఇప్పుడు మొదటి స్థితి కంటే ఇప్పుడు కడబడి స్థితి ఎలా ఉంది? దారుణంగా ఉంటూ వస్తుంది. ప్రియులారా, ప్రభు ద్వారా కడగబడిన తర్వాత ఖాళీగా ఉండకూడదు, దాన్ని ఇంప్రూవ్ చేసుకుని కడగబడిన స్థితిని కాపాడుకుంటూ వెళ్తే ఆయన ఉండే స్థలంలో మనం ఉంటాం. పేతురు అదే అంటాడు, ప్రభు కాళ్ళే కాదు దేహం అంతా కడిగంటే ఒకసారి స్నానం చేసినప్పుడు మరలా చేయవసరం, కడగబడితే చాలు. ఆయన ద్వారా కడగబడిన మనం, ఆయన పాదాలు కడగబడితే చాలు. ఆయన ద్వారా కడగబడిన మనం ఆ స్థితిని కాపాడుకోవాలి. మనం ఎవరమంటే ప్రభు ద్వారా కడగబడిన వారు. ఏదో నీటిలోకి వెళ్ళి సేవకుడు వచ్చి బాప్తిస్మం ఇస్తే లేపబడిన వారం కాదు. మనం ఏదో నీళ్ల నుండి ఊరినే లేపబడిన స్థితి కాదు, ప్రభు ద్వారా కడగబడిన వారు మనం. అసలు ఎంత గొప్ప మాట అర్థం చేసుకోండి. మనం ఏ ప్రభువునైతే చూడాలనుకున్నామో, ఏ ప్రభువునైతే నమ్మేమో, ఏ ప్రభు అయితే ఒకరోజు పరలోక రాజ్యంలో ఉంటాడనుకున్నామో ఆ ప్రభువే మనల్ని కడిగాడు. ఎంత గొప్ప ధన్యత! దాన్ని కాపాడుకోవాలి. దాన్ని పోగొట్టుకున్నవారు ఆయన ఉండే స్థలంలో ఉండరు, దాన్ని కాపాడుకున్నవారు ఆయన ఉండే స్థలంలో ఉంటాడు ఖచ్చితంగా. ఒకటి, ఆయన ఉండే స్థలంలో ఎవరు ఉండబోతున్నారు? అంతకుముందు వారం చెప్తూ వచ్చే వాక్యం ఏంటి? ఆయన ఉండే స్థలం ఎలాంటిది? 5 విషయాలు. 5 7 5 నాకు గుర్తుండే. మనోహరమైనది, మహిమ కలిగినది, ఇంకా పరిశుద్ధమైనది, ఇంకా చాలా విషయాలు చెప్పబడుతూ వచ్చినాయి. ఇప్పుడు ఆ స్థలంలో, ఆయన ఉండే స్థలంలో ఎవరు ఉండబోతున్నారు? ఆ స్థలం ఎలాంటిదో అంతకుముందు బైబిల్ స్టడీ చూసాం. ఇప్పుడు ఆయన ఉండే స్థలంలో ఎవరు ఉంటున్నారు? ఒకటి, ఆయన స్వరం ఎవరికైతే వినిపించాడో ఆ స్వరాన్ని విని జీవిస్తున్నవారు అంటారు. ఆ స్వరం విని దాని ప్రకారం జీవించారు. 2, ఆయన ద్వారా కడగబడిన వారు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. ఆయన ద్వారా పరిపూర్ణంగా కడగబడిన వారు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నాడు. 3, ఆయన ఉండే స్థలంలో ఆయన ఎవరు ఉంచబోతున్నాడు, ఎవరుంటారు అని అంటే రండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నిలిచి ఉండవు. ఇక్కడ ఒకళ్ళు నిలిచి ఉండారు కాబట్టి ఆయన ఉండే స్థలంలో ఉంటాడు. అది ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? నా శరీరము తిని. ఎవరండి? నా శరీరము. సో దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఒక మాట అంటాడు యేసు ప్రభువారు. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దేన్ని చేయడం చెప్పాను. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన కోణము, ఆయన శరీరం ఎవరికి ఇవ్వబడిందో వాళ్ళు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. ఎందుకు? ఆయన ఏ శరీరాన్ని తెచ్చారో దాన్ని భుజిస్తున్నారు కాబట్టి. ఇక్కడ 2వ విషయం ఉందండి. ఆయన ఇచ్చే శరీరాన్ని మనం భుజిస్తున్నామంటే ప్రతి ఆదివారం బలలో పాల్గొంటున్నాంలే, ప్రతి ఆదివారం బలను భుజిస్తున్నాంలే అంటే కాదు, కుదరదు. అక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి పౌలు ఏమంటాడు? 23వ వచనం నుంచి రొట్టె ఎలా ఆశీర్వదించబడిందో, విరవబడిందో చెప్పి 27వ వచనం కానించి 31వ వచనం వరకు ఏమంటాడు? ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క బలలో పాల్గొను, ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క దేహం తినునో వాడు శిక్షావిధికే కారకుడు అంటున్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎవరు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు? అయోగ్యముగా ఆయన ఇచ్చిన శరీరం తినకోకుండా యోగ్యమైన రీతిలో భుజించిన వారు.
అంటే చాలామంది క్రైస్తవులు, అంటే మీరు కాదులేండి, మీరు క్రైస్తవులు కాదని కాదు, ఇక్కడ పాల్గొనే విధానం కాకుండా అనేక ప్రాంతాల్లో చాలామంది పాల్గొంటారు బలలో. ఏమని? ఉదయం నుండి సాయంత్రం వరకు, ఆదివారం కూడా ఇంట్లో బయట భర్తను కానీ భార్యను కానీ పిల్లలను కానీ ఎన్నో బూతులు తిడతాం. బల్ల దగ్గరికి రాగానే ఎక్కడ లేని పవిత్రత అంతా మనకు వచ్చేసింది. ప్రభా సరే పొరపాటు అయింది, తిట్టాను ప్రభా అని మళ్ళీ అక్కడ ఒప్పుకుని మళ్ళీ బలలో పాల్గొని మళ్ళీ వెళ్ళిపోతాం. మరలా ఆదివారానికి మళ్ళీ అదే స్థితికి వస్తాం. అంటే దీన్ని ఏమంటారంటే వాత వేయబడిన మనసాక్షి అంటారు. ఇది సరిచేయమంటట్టు ఉండిద్దే కానీ ఆ మనస్తత్వం పోదు. అది పోతేనే వాత వేయబడిన మనసాక్షి లేదు, నిజమైన మారు మనసు పొంది క్షమాపణ అడిగినట్టు, క్షమించబడినట్టు. నువ్వు ప్రతిసారి అదే కొనసాగిస్తున్నావు, అది క్షమించబడతలేక. క్షమించబడినప్పుడు అయోగ్యంగా బలలో పాల్గొన్నట్టే కదా. అయోగ్యంగా బలలో పాల్గొన్నప్పుడు ఆయన ఉండే స్థలంలో ఎలా ఉంటాం? అయోగ్యమైన వారికి అక్కడ లేదు, నిషేధించబడిన వారికి అక్కడ లేదు ఆ స్థలంలో. అర్థమవుతుందండి? అయోగ్యంగా బలలో పాల్గొన్న వారు నిషేధించబడ్డారు. నిషేధించబడిన వారు ఆయన ఉండే స్థలంలో ఎలా ఉంటారు? మీరు అనుకోవచ్చు, ఏంటి బ్రదర్ బల్లవర్తమానం ఏడ చెబుతామని. బల్లవర్తమానం కాదు ఇది, మనకు అర్థం అవటానికి ప్రభు పలుకుతున్న మాట. ఆయన ఉండే స్థలంలో మనల్ని తీసుకెళ్తానన్నాడు. నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి తీసుకెళ్తానన్నాడు. ఆయన ఉండే స్థలము, ఆయన స్వరం విన్న ప్రజలకి, ఆయన స్వరాన్ని వింటూ భుజిస్తున్న వారికి ఉంటుంది. ఇంకా ఆయన ఉండే స్థలం ఆయన ద్వారా కడగబడిన వారికి ఉంటుంది. ఆయన ఉండే స్థలమును ఎవరుంటున్నారంటే, మూడోదిగా ఎవరుంటున్నారు? ప్రభు యొక్క దేహమును తిని త్రాగినవారు. ప్రభు యొక్క దేహమును తిని ఆయన రక్తం త్రాగినవారు. అది ఎలా? అయోగ్యమైన రీతిలో కాకుండా యోగ్యమైన రీతిలో. ఒకడు తాను నిలవబడిన చోట నేను నిలవబడ్డానని అనుకుంటున్నాడు, కానీ ఏమైపోతున్నాడు? పడిపోతున్నాడు. బలలో పాల్గొనేవారు కూడా నేను యోగ్యముగా తింటున్నాను ప్రభు యొక్క దేహం అనుకుంటున్నాం అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రభు అనుకోవాలి కదా. అది ప్రభు నిర్ణయించాలి కదా. అలా ప్రభు ఆ దృష్టి ప్రభువుకు ఉండాలి, కానీ ప్రభు యొక్క విధానంలో అది లేదు కదా. ఎందుకంటే నిలవబడ్డామని మనం అనుకుంటున్నాము, కానీ నిలవబడలేని స్థితి అక్కడ ఉంది. సో అది అయోగ్యంగా పాల్గొన్నట్లే. తద్వారా అంటే ఆయన ఇచ్చే శరీరం ఎవరికైతే ఆయన దేహమునిచ్చాడో, ఎవరికైతే ఆయన శరీరాన్ని ఇచ్చాడో వారు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. ఆయన శరీరాన్ని పొందుకున్నవారు ఏం చేయాలా? సహజమైన విధానంలో తినటం కాదు, దాని విధానం తెలుసుకుని, దాని మాధుర్యం తెలుసుకుని, సరిచేయబడి, సమకూర్చబడి, నలిగిపోవాలి. ఆ దేహం మన దగ్గర రావడానికి ఏం చేయబడిందని చెప్పండి? దున్నబడింది, నలగొట్టబడింది, అవమానించబడింది, ఇంకా బాధించబడింది, ఇంకా ఇంకెన్నో శ్రమలు పొందుకుంటూ వచ్చింది, గాయపరచబడింది, ఇంకా చేదు అనుభవాన్ని కూడా పొందుకుంటూ వచ్చింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ దేహము ఎన్ని కోణాల్లో చేయబడితే కానీ మన మధ్యలోకి రావట్లేదు, అర్థం చేసుకోండి. ఇంకా దేహం గురించి చెప్పాలంటే సపరేట్ ఇంకొక వర్తమానం ఉంది. గోధుమల గురించి ప్రత్యేకంగా, ఆ గోధుమలు కొయ్యటం కానీ, దాన్ని పోషించడం కానీ, దాన్ని తెంచుకురావడం కానీ, వచ్చిన తర్వాత గోధుమలు నల్లగొట్టడం కానీ, ఆ యొక్క గోధుమలు ఏం చేయబడుతున్నాయి? నల్లగొట్టబడుతున్నాయి. బాగా పిండి అయిపోతుందంటే ఎంత నల్లగొట్టకపోతే పిండిగా మారుతుందో చూడండి. గరుగ్గా కూడా ఉంటుంది, అది మెత్తని పిండిగా చేయబడుతుంది. అంటే అంత మెత్తగా నల్లగొట్టబడుతూ వచ్చింది. ప్రభు శరీరం అంతగా చేయబడుతున్నప్పుడు, ఆ దేహం మనకి ఇవ్వబడినప్పుడు, ఆ దేహంలో మనం కూడా ఎలా ఉండాలా? గరుకుగా ఉండకూడదు. ఇప్పుడు మన మందిరంలో ఉండట రాళ్ళు ఎలా ఉండే? మన కింద కూర్చున్న కింద ఉండే రాళ్ళు స్మూత్గా ఉండేయా, లేకపోతే గరుగ్గా ఉండే? పూర్వ దినాల్లో ఇంట్లో నాపరాళ్ళు అని వేసేవాడు. అవి వేసినప్పుడు నడిచేటప్పుడు ఎలా ఉంటాయి? గరుకుగా ఉంటాయి. కానీ రాను రాను ఏమైపోయింది? టైల్స్, మార్బుల్స్ అన్నీ మారిపోతూ వచ్చాయి. ఇప్పుడు ఎలా ఉంటాయి? ఇప్పుడు అప్పుడేమో మన కాలేస్తే నిలబడేది గరుకురాల మీద, ఇప్పుడు కాలేయంగానే జారిపడిపోతున్నాం. అంటే ఇది స్మూత్నెస్ వచ్చింది. ఎలా వచ్చింది? దీన్ని చక్కగా రఫ్గా మంచిగా నీట్గా చేసి దాన్ని ఎలా మిషన్ ద్వారా చేయాల్సిన విధంగా చేస్తేనే దాంట్లో నునుపుదనం వచ్చింది. కష్టపడితే క్రయధనం చెల్లిస్తేనే వచ్చింది. ఇంత చక్కదనం ఎలా వచ్చింది? పిల్లలు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రభు యొక్క దేహము ఎవరికైతే ఇవ్వబడిందో వాళ్ళు ఆయన ఉండే స్థలంలో ఉంటున్నారు. ఎవరు ఉండబోతున్నారు? ఆయన ద్వారా ఆహారాన్ని పొందినవారు, ఆయన ఇచ్చిన శరీరాన్ని పొందినవారు ఏం చేయాలా? దాని విధానంలో రూపాంతరంలోకి రావాలి, పూర్తిగా నలగొట్టబడాలి, విరగొట్టబడాలి. గరుకు అన్నది ఉండకూడదు అసలు. అంటే కొద్ది కూడా మనం నడిచేటప్పుడు మన కాళ్ళకు తగిలిన అనుభవం కూడా ఉండకూడదు. స్మూత్గా రావాలి, పూర్తిగా. అది అంటారు కదా నీల్ డెడ్ అని, పూర్తిగా అయిపోవాలి. అప్పుడే దాని మాధుర్యాన్ని బట్టి కలిగిన వారు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. అందరూ ఉండరండి, అర్థమవుతుందండి. అందుకే లోకంలో కూడా శాంపుల్ ఉన్నాయి. రాళ్ళని చూడండి, కొన్ని టైల్స్, మార్బుల్స్ అంటారు,
ఇంకా రకరకాల విధానాలు వచ్చేసినాయి. అంటే అన్నీ ఒకటే రాయి కాదు, దాని విధానం మార్చబడుతూ వచ్చింది. అందరూ ఒకే కోణంలో ఉండరు, అందరూ కూడా మార్చబడి అనుభవంలోకి రావాలి, వాళ్ళ అనుభవం. అయితే ఆయన ఉండే స్థలంలో ఆయన ఎవరికైతే తన దేహాన్ని ఇచ్చాడు భుజించమని, ఆ భుజించేవారు, ఆయన ద్వారా దేహమును పొంది భుజించేవారు ఆయన ఉండే స్థలంలో ఉంటాడు. అయితే ఆ దేహమును భుజించే విధానం కూడా అవసరం. అందరూ పొందుకున్నవారు అందరూ ఉండరు. దాన్ని సరైన విధానంలో భుజించిన వారు మాత్రమే ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. ఇది 3వ మాట. 4 అంటే ఇక రేపటి నుండి మనం ఏం చేయాలా? ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు కానీ, ప్రభు యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయబడాలా? విరగొట్టబడాలి, నలగొట్టబడాలి. అసలు మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ప్రభా, నాలో గరుకుదనం ఎక్కడన్నా ఉందా? నాలో రూపాంతరంలోకి రాందేదైనా ఉందా? అది ప్రభు వాళ్ళ దగ్గరైనా, ప్రార్థన అంశంలోకైనా, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన అయినా, దేవుని సన్నిధి, బైబిల్ స్టడీకి వచ్చిన వాక్య వెలుగులో రూపాంతరంలోకి మనం రావాలి, నునుపుదనంలోకి రావాలి. బంగారం చూడండి, కాలుస్తున్న కొంది దాని మాధుర్యం బయటకు వచ్చింది. క్రైస్తవుడు అలాంటి వాడే. అటువంటి క్రైస్తవులే, మధురమైన విధానంలో తీర్చిదిద్దబడిన క్రైస్తవులే ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. ఒక్క మాట చెప్పి నేను ముగించడానికి మాట ముగించిన ప్రయత్నం చేస్తాను. సమయం అయిపోతాం కాబట్టి. కూరగాయల మార్కెట్కి వెళ్తాం, వెజిటేబుల్ మార్కెట్కో, కూరగాయల మార్కెట్కో, ఫ్రూట్ మార్కెట్కి వెళ్తాం. ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైన ఫ్రూట్స్ పెట్టబడి ఉంటాయి. సపోజ్ మనం యాపిల్ చూస్తాం. యాపిల్ చూసినప్పుడు ఎలా ఉంటుంది? కళ్ళకి చక్కగా బాగుండట్టు అనిపించింది. కరెక్ట్గా దాని యాపిల్ తీసుకుని 4 పక్కల అన్ని విధాలు 360 డిగ్రీస్ దాన్ని ఇట్లా చక్కగా చూసామనుకో, దానిలో లోపాలు కనపడతాయి, మచ్చలు కనపడతాయి. కానీ మనం ఏం చేస్తాం? యాపిల్ ఎటు చూసాం, బాగుందంటే బాగుందని తెచ్చేస్తాం. సరే, ఆ మచ్చలు డాగులుండ యాపిల్స్ తీసుకొచ్చి మంచి యాపిల్స్ దగ్గర పెడతామా? చెప్పండి, పెడతామా? ఇంకా అర్థమయ్యే రీతిలో చెబుతాం. ఇది అర్థం కాకపోతే, అర్థం కాలేదని నాకు అర్థమైంది కాబట్టి ఇంకో కోణం చెబుతాం. అరటిపండు ఉంది, సగం కుళ్ళిపోయిన అరటిపండు ఉంది, మంచి అరటిపళ్ళు ఉన్నాయి. కుళ్ళిపోయిన అరటిపండు, మంచి అరటిపళ్ళు దగ్గర, మన ఇంట్లో ఉన్న మంచి అరటిపళ్ళు దగ్గరికి బయట నుండి కొనుక్కొచ్చిన కుళ్ళిపోయిన అరటిపండు తెచ్చి పెడతామా? చెప్పండి, మరలా చెప్పండి. ఇంకా అర్థం కాలేదు, మరలా ఇంకో కోణంలో చెబుతాం. మామిడికాయ ఉంది, కాయలు బాగుంటాయి కానీ కొన్ని కాయలు కుళ్ళిపోయి ఉంటాయి. అన్ని లోపల బాగా కనబడతాయి, మనకి కొనుక్కొచ్చుకుంటాం. ఇంటికి తెచ్చి కోసేటప్పుడు అది కుళ్ళిపోయినట్టుండేది. సరే, కుళ్ళిపోతే ఏమైనా మన పిల్లలు తింటే బాగుండేది, పిల్లలు తింటారని చెప్పి పక్కన పెడతామా? పెట్టం. ఏం చేస్తాం? ఒక కాయ తెచ్చుకొని ఎంత ఖర్చు పెట్టినా ఆ కుళ్ళిపోయిన దానికంటే కొద్దిగా ఎక్స్ట్రాగా కట్ చేసి పక్కన పడేసి మంచిదాన్ని మనం తింటాం. ఇంత కాయ ఉంటే దాంట్లో కొద్దికొచ్చినా మంచిదే, దాన్నే తింటాం. కుళ్ళిపోయిందంతా తినం. మరి క్రైస్తవుడు క్రైస్తవ జీవితాన్ని అంతా పాడు చేసుకుని అపవిత్రమైన దానిలో బలలో పాల్గొని జీవితాన్ని కాపాడుకోకుండా పాడు చేసుకున్నప్పుడు ఇటువంటి జీవితం కలిగిన వారిని పరిశుద్ధులతో పాటు ప్రభు ఎందుకు కూర్చోబెడతాడు? ఆయన ఉండే స్థలం. మనం తినే ఫ్రూట్స్నే చెడిపోయిన దాన్ని మంచి దానితో పెట్టడానికి ఇష్టపడినప్పుడు జీవితం సరైన విధానం క్రైస్తవ జీవితాన్ని కొనసాగించిన క్రైస్తవుల్ని, దేవుని ప్రజల్ని, దేవుని బిడ్డల్ని అని చెప్పుకుంటూ క్రైస్తవ జీవితాన్ని కాపాడుకున్నటువంటి వారిని మంచి వారితో ఎలా కూర్చోబెడతాడు? ఆయన కూర్చోబెట్టడు. ఎందుకు కూర్చోబెట్టడు? మంచి వారితో కూర్చోబెడితే ఏం జరిగింది ఆయన మొదటే చెప్పాడు. మంచి ముద్ద గోధుమ ముద్దలోకి, గోధుమ పిండిలోకి పులిసిన పిండి కొద్దిగా పెడితే ఏమైంది? మొత్తం ఇంకా పరలోక రాజ్యంలో చెడ్డను కూడా పెడితే మొత్తం చెడ్డ అయిపోద్ది. అందుకని ఏం చేస్తాడు? సపరేట్ చేసేస్తున్నాడు, డివైడ్ చేస్తున్నాడు. ఈ లోకంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకుంటాం. చాలా మంది క్రైస్తవులు ఇటు విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఏంటి? అరటి పండు బాగాపోతే పైన వేస్తావు, బయట వేస్తావు. మామిడికాయ బాగాపోతే బయట వేస్తావు. జామ పండు కానీ యాపిల్ పండు బాగాపోతే బాగానేదంతా తీసి బయటపడేస్తాం, డస్ట్బిన్లో వేస్తున్నామే. మన జీవితంలో దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా కుళ్ళిపోయిన కానీ నష్టపోయిన కానీ ఉంటే దాన్ని డస్ట్బిన్లో ఎందుకు వేయలేకపోతున్నాం? ఇదే చాలా తప్పులు, ఇదే చాలా పొరపాటు మనలో ఉంది. మనలో ఉండే వాటిని తీసుకోం, కనబడే వాటిని తీయడానికి ఇష్టపడతాం. అది కాదు కావాల్సింది. దాని గురించి ఒక మాట ఉంది బైబిల్లో. చాలా మంది కూడా అంటారు, బ్రదర్ అక్కట్లా అన్నట్లా ఇట్లా ఉంటారు, అట్లా ఉంటారు అంటారు. మన ఎదుటి వ్యక్తిలో ఉన్న కుళ్ళిపోయిన దాన్ని చూస్తాం. కానీ ప్రభు ఏమన్నాడు? నీ కంట్లో ఉన్న దోలాన్ని చూసుకోకుండా ఎదుటి వ్యక్తిలో ఉన్న నడుసును చూస్తావేంటన్నాడు. ఇక్కడ ఎందుకు ఈ మాటలు అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. మొదట మనం ఇంపార్టెంట్. పరలోకానికి వెళ్ళాల్సింది మనం. ఎదుటి వ్యక్తి వస్తాడా లేదన్నా తన విశ్వాస జీవితాన్ని బట్టి ఉండిద్ది. తన కొరకు మనం ప్రార్థన చేస్తాం అంతవరకే. కానీ మనం ఏం చేయాలా? మన ప్రాణాత్మ దేహంలో మనం కాపాడుకోవడానికి మనం క్రైస్తవ జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. మనం ఏ బలలో పాల్గొంటున్నామో, ఏ దేహంలో, ఏ రక్తంలో పాల్గొంటున్నామో గుర్తెరగాలి.
అది ఊరకనే మన దగ్గరికి తీసుకురాబడతల్లా. క్రయధనం చెల్లించబడితేనే మన దగ్గరకు వచ్చింది, కష్టపడితేనే మన దగ్గరకు వచ్చింది, ప్రాణాన్ని విడిచిపెట్టుకుంటేనే మన దగ్గరకు వచ్చింది, జీవాన్ని పోగొట్టుకుంటేనే మన దగ్గరకు వచ్చింది, అందరి చేత ఉమ్మి వేయబడితేనే మన దగ్గరకు వచ్చింది, అందరి చేత అవమానించబడి నవ్వగొట్టబడితేనే మన దగ్గరకు వచ్చింది. ఊరకనే రాలా మన దగ్గరికి, ఊరకనే వచ్చింది. ఈ రోజుల్లో బల్లలో పాల్గొనే 199 మందికి దాని విలువ తెలియదు. బల్ల విలువ పాల్గొన్నామంటే పాల్గొంటున్నాం, అది కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి బల్ల అన్నది. ప్రభు ఎవరికైతే ఆయన దేహాన్ని ఆయన రక్తాన్ని ఇచ్చాడో దాన్ని భుజించి దాన్ని త్రాగుతున్నటువంటి వారు పరిశుద్ధమైన దానిలో వివేచింపుకోకుండా వివేచించి ఎవరైతే దాన్ని తాగుతున్నారో అటువంటి వారిని, అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఓవరాల్గా చెప్పాల్సింది, ప్రభు బల్లాన్ని గుర్తెరిగి, ప్రభు ఇచ్చిన ఆహారంను గుర్తెరిగి, ఆహారం ఎలాంటిదో తెలుసుకుని, దాని విలువ తెలుసుకుని, భారముతో, బాధ్యతతో, భయముతో, వణుకుతో ఎవరైతే ఆ ప్రభు ఇచ్చిన దేహంలో పాల్గొంటారో వారు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. అది ఇప్పుడు చెప్పండి. మరి ఆదివారం బల్ల దగ్గరికి వచ్చి బల్లలో పాల్గొన్న వారు అందరూ ఉంటున్నారు అక్కడ? చెప్పండి, మీరే చెప్పండి. ఉంటారా? అందరూ ఉంటారా? ఉండరా? నాకు తెలిసి ఉండరనే నేను అనుకుంటా. ఎందుకని? అందరూ మంచి కోణంలో సరి చేసుకోరు. ఈరోజు ఆదివారం కాబట్టి సియోనికి వెళ్ళాలి, బల్లో పాల్గొనాలి. కొంతమంది ఈరోజు పక్కన అన్న అక్క ఏమంటారు అని మందిరం బల్లో పాల్గొనే వాళ్ళు ఉంటారు. లోపల బలహీనతలు ఉంటాయి. చేయెత్తమన్నప్పుడు నేను చేయకపోతే నా పక్కన చేయెత్తి గ్లాస్ తీసుకుందనుకోండి, రొట్టె తీసుకుందనుకో, రేపు నేను చేయకపోతే తర్వాత మందిరం బయట వెళ్ళిన తర్వాత అడిగిద్ది, రేపు 10 మంది చెప్పిద్దేమో అని మనం బలలో పాల్గొంటాం. ఎక్కడ వెళ్ళి మన సాక్ష్యం పాడు చేసిద్దని. కానీ ఇది కాదు ప్రియులారా, అవమానించబడిన సాక్ష్యం పోతుంది అనుకున్న పర్లా, కానీ మనం సరిచేయబడాలి. అప్పుడు దేవుని ఎదుటి మన సాక్ష్యం ఉంది, మనుషులు ఎదుటి కాదు. కాబట్టి 3వ మాట, ఇది ప్రాముఖ్యత. ఆయన ద్వారా ఎవరికైతే ఆయన శరీరం అప్పగించబడిందో దాన్ని వివేచించి యోగ్యమైన రీతిలో ఎవరైతే భుజిస్తూ ఆ బల్ల యొక్క విధానం, దేహం యొక్క విధానం సరి చేసుకుంటూ బల్ల పాల్గొంటున్నారో వారిని, అంటే ఆయన ఆహారమును బాధ్యతతో, భయముతో, వణుకుతో ఎవరైతే ఇది ప్రభు శరీరం అని వివేచించి జ్ఞానంతో తింటున్నారో, ఆయన ద్వారా పొందుకుని తింటున్నారో వారిని ఆయన ఉండే స్థలంలో ఆయన ఉంచబోతున్నాడు. అర్థమైందండి? ఎవరు ఉంటున్నారు ఇప్పుడు అర్థమవుతుందా? 7 విషయాలు చెప్పొచ్చు. మా దగ్గర 1.5 గంట బట్టి ఇది బైబిల్ స్టడీ. కానీ మీ దగ్గర అంత టైం లేదు. అంకుల్ ఎప్పుడు చెబుతాడు? 40 నిమిషాలు 30 నిమిషాలు చెబుతాడు కాబట్టి త్వరగా ముగించి వేస్తాం. కాబట్టి మొదటిగా, ఇప్పటికే టైం అయిపోయింది, మొదటిగా ఆయన ఉండే స్థలంలో ఎవరు ఉండబోతున్నారు? ఆయన ఎవరికైతే స్వరాన్ని వినిపించాడో తన బిడ్డలకి, ఆ స్వరాన్ని విన్నవారు ఆయనతో పాటు ఉంటారు. 2, ఎవరు ఆయనతో పాటు ఉండబోతున్నారు? చెప్పండి, ఎవరు? ఆయన ద్వారా కడగబడిన వారు, దాన్ని కాపాడుకున్న వారు ఆయనతో పాటు ఉండబోతున్నారు. 3, ఎవరు ఆయనతో పాటు ఉండబోతున్నారు? ఆయన శరీరం వివేచించి జ్ఞానముతో తిని దాని ఎడల భయభక్తులు కలిగి వణుకుతో, భయముతో దాన్ని తింటున్న వారు ఆయన ఉండే స్థలంలో, ఆయన ద్వారా పొందుకున్నారు కాబట్టి అది తినడానికి ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పి నేను ముగిస్తా. మన్నా కురిపించబడింది. ప్రభా నేను మన్నా కురిపిస్తున్నాను, తినండి, ఏ రోజుతో ఆ రోజు సమకూర్చుకొని జాగ్రత్తగా ఏనాడిది ఆనాడిది అన్నారు. కానీ మన పితరులు ఏం చేశారు? నాలాంటి ఆంధ్ర భాషలో చెబుతున్నా, దావాద్రి కలిగిన వాడు అంటారు. మరి తెలంగాణ ఏమంటారు తెలియదు. ఎక్కువ ఆశ కలిగిన వాడు, పోతే దొరకదనుకున్నవాడు ఏం చేశాడు? చక్కగా సమకూర్చి పెట్టుకున్నాడు, తినగలిగినంతే తిన్నాడు. ఆ రాత్రి అయిపోయింది, పొద్దున్నకి ఏమైంది? అది మిగిలిపోయింది, పురుగులు పట్టిపోయింది, ఉపయోగం లేదక. తినగలిగిన విధానంలో అవసరమైన రీతిలో దాన్ని సమకూర్చుకోవాలా, వ్యర్థం చేసుకోకూడదు. బలలో పాల్గొనే క్రైస్తవ జీవితం సమకూర్చబడిన విధంలో అవసరమైన వారికి సమకూర్చగలిగిన వ్యర్థము పాడు చేసుకోవాలి. సో ఆయన ఇచ్చిన దేహంను వ్యర్థపరచుకోకుండా దాని ఎందుకు భయభక్తులు కలిగి అవసరమైన రీతిలో సమకూర్చుకుని తిన్నవారే ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నాడు. ఇక 4వ విషయం చూద్దానండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. అంటే సంపూర్ణంగా ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు అని రాయబడుతూ వచ్చింది. సో ఆయన ఉండే స్థలంలో మీరును అన్నాడు. మరి ఎవరు వాళ్ళు? 1 ఆయన స్వరం విన్నవారు, 2 ఆయన ద్వారా కడగబడిన వారు, 3 ఆయన ద్వారా ఎవరికైతే ఆహారం ఇవ్వబడిందో వాటిని భుజిస్తున్నవారు, 4 ఎవరంటే ప్రభు ద్వారా ప్రేమించబడిన వారు. ఎవరండి? ప్రభు ద్వారా ప్రేమించబడినవారు. ఇక్కడ 2 సార్లు రాయబడుతూ వచ్చింది. తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించాడు. ఇది ప్రాముఖ్యత. తన వారిని ప్రేమించి ఎక్కడ వరకు ప్రేమించాడు? అంతం. ఎవరంతం వరకు? మనంతం వరకు ప్రభు ప్రేమిస్తూ వచ్చాడు. అది ప్రాముఖ్యత.
ప్రభువుకి అంతం లేదు. అంతం ఉందా? లేడు. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు, ఒకటే రీతిగా ఉన్నాడు. అల్ఫయు ఓమేగయు ఆదియు అంతమైన వాడు, ఇంకా ఆయనలో ముగింపు లేదు. సో ఇక్కడ ఏమనంటాడు? వారి అంతం వరకు ముగించాడు. ఎవరంతము? మనంతం వరకు ఆయన మనల్ని ప్రేమిస్తూ వస్తున్నాడు, ముగించాడు, ప్రేమిస్తున్నాడు. సో ఇక్కడ 4వ కోణం ఏంటంటే ప్రభువు ద్వారా ప్రేమ పొందిన వారు, ప్రభు ద్వారా ప్రేమించబడిన వారు, ఆ ప్రేమను పొందుకున్న వారు మాత్రమే ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. అందరూ ఉంటుల్లా. ఎవరు ఉంటున్నారు? ప్రభు ద్వారా ఎవరైతే ప్రేమించబడ్డారో, ఆ ప్రేమను ఎవరైతే పొందుకున్న ప్రేమను కొనసాగిస్తున్నారో వాళ్ళు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. అందుకంటాడు, నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నా, ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్న ఆజ్ఞిస్తూ వచ్చాడు. మరి ఎందుకు ఇచ్చాడు? మన అంతం వరకు ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో అదే ప్రేమ ఎదుటి వ్యక్తి పంచమన్నాడు. సో ఇక్కడ 2వ కోణం ఏంటంటే ప్రభు ద్వారా ప్రేమించబడిన వాడు, అంతవరకు ప్రేమించబడిన వ్యక్తి, ఆ వ్యక్తి ప్రభు ప్రేమను పొందుకుంటూ ఇతరులకు కూడా ప్రేమను పంచే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. ఇప్పుడు చెప్పండి, మనలో ఆ కోణం ఉందా? చెప్పాలి మీరే. ఆ కోణం ఉందా లేదా? బహుశా మనం అంటాం, నా దగ్గర ఉందా బ్రదర్ అని. ఎవరి వరకు ఉంది మన ప్రేమ కోణం? భార్య వరకే, భర్త వరకే, మన పిల్లలు, మన కుటుంబీకులు, మన తల్లిదండ్రులు, మన రక్త సంబంధికులు. మహా అయితే మనకి ఇష్టమై మనం దేశించిన మన తోటి విశ్వాసం, మనమంటే ఎక్కువ ఇష్టం కలిగిన విశ్వాసం ఉంటారు కదా, వాళ్ళ మీద వరకు ఉండేది మన ప్రేమ. అందరి మీద ఉండిద్దా? మరి ఇది కాదు కదా ప్రభు చెప్పేది. అంతం వరకు ప్రేమను కనపరుస్తున్నాడు. ఎవరి మీద కనపరుస్తున్నాడు? తాను ఎవరిని ప్రేమించాడో వారి మీద. తన ద్వారా ప్రేమించబడిన వారు ఏం చేయాలి? ఆ ప్రేమను ఎదుటి వ్యక్తి పంచాలి అంటారు కదా. మీరు లూకా సువార్తలో అక్కడ చూసినట్టయితే, అయ్యా మరి ఆ ప్రేమ కలిగిన వాడు, మొదటి ప్రేమ కలిగిన వాడు ఎవడంటే పొరుగువాడు ఎవడు, ప్రేమను పొందిన వాడు ఎవరంటే మంచి సమరయుడు గురించి చెబుతూ వస్తాడు యేసు ప్రభు వారు. మంచి సమరయుడు గురించి అనేక అర్థాలు చెబుతూ వచ్చాడు. 2 వారాల నుంచి మా యొక్క ఆరాధన టేబుల్ వర్తమానం ఇదే. నిలువెచ్చని స్థితిలో ఉన్నవారు ఎవరంటే సమరయులు. మరి అది కూడా ఒక మాట చెప్తాను, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. సమరయులు అనే వారి జీవితాలు ఏంటంటే నిలువెచ్చని స్థితి. సమరయులు ఎలా పుట్టారు తెలుసా మీకు? సమరయులు అనే వాళ్ళు ఎలా పుట్టుతూ వచ్చారు తెలుసా? అసలు ఆ పేరు ఎక్కడొచ్చిందో తెలుసా? కొత్త నిబంధనలో మొట్టమొదటిగా యేసు ప్రభువే వారి గురించి ప్రస్తావన తీసుకొస్తూ వచ్చాడు. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం కాడి నుంచి. మరి అసలు సమరయులు ఎక్కడి నుంచి వచ్చారు? పాత నిబంధనలో మన సమరయులను చూస్తలా, కానీ సమరయులు అనుభవం చూస్తలా. కొత్త నిబంధనలు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ సమరయులు ఎవరంటే 720వ శతాబ్దంలో ఒక రాజు ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చి వారిని మరి బందీలుగా తీసుకెళ్లిన తర్వాత, చెరగొనిపోయిన తర్వాత కొంతమంది ఇశ్రాయేల్ మిగిలిపోయిన ఇశ్రాయేల్ పురుషులు అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి స్త్రీలు లేరు. అప్పుడు అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి అన్య స్త్రీలకి పుట్టిన వారే సమరయులు. అర్థమవుతుందండి? ఇశ్రాయేల్ ప్రజలకి అన్య స్త్రీలకి పుట్టిన వారే, ఇశ్రాయేల్ పురుషులకి అన్య స్త్రీలకు పుట్టిన వారే సమరయులు. ఈ సమరయుల గురించే ప్రభు చెబుతున్నాడు. వీళ్ళు ఎలాంటి వారు? అటు ఇశ్రాయేల్ గారు, ఇటు అన్ని జనులు కాదు. మరి వీళ్ళనే సమరయులు అంటారు. వీళ్ళకి ఎలాంటిది? అటు పాలస్తీనా పౌరసత్వం ఉంది, ఇటు ఇజ్రాయెల్ పౌరసత్వం కూడా ఉంది. అంటే వీళ్ళు ఒక ఘాటి మీద ఉండేవారు కాదు, నిలువెచ్చని స్థితి 2 పడవల మీద ఉండేది. అందుకే వీళ్ళ గురించి 2 వారాల నుంచి మేము టేబుల్ వర్తమానం ధ్యానించుకుంటూ వచ్చాం. 2 వారాలు ఇంకా చెప్పొచ్చు, కానీ ఇక మా వాళ్ళకి ఎందుకులే అని చెప్పి ముగిచ్చేసాం. నిలువెచ్చని స్థితిలో ఉండేవారు. అంటే వీళ్ళ స్థితిగతులు ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. ఒక కోణంలో లేరు, కానీ మంచి సమరయుడు ఉన్నాడు. ఆ సమరయుడు ఏంటంటే యేసు ప్రభు వారే. ఈ సమరయుల కోసం సమరయుడిగా చేయబడిన అనుభవంలోకి వచ్చి వారిని కూడా కాపాడుతున్నాడు. అయితే ప్రేమ ఇక్కడ ప్రాముఖ్యత. ప్రియులారా, ఆయన అంతం వరకు ఎవరిని ప్రేమించాడో వారు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. ఎందుకు? అంతం వరకు ఎవరిని ప్రేమించాడో వాళ్ళు ప్రభు ద్వారా ప్రేమను పొందుకుని వాళ్ళ దగ్గర ఉంచుకోవట్లా, ఆ ప్రేమను ఎదుటి వ్యక్తి కూడా పంచుతున్నాడు. క్రీస్తు యేసు యొక్క ప్రేమని ఎదుటి వ్యక్తి కూడా తెలియపరుస్తున్నాడు. కాబట్టి అంతం వరకు తన జీవితాన్ని ప్రభువు ద్వారా ప్రేమించబడుతుంది. తాను కూడా ఎదుటి వ్యక్తిగా ప్రేమను పంచుతున్నాడు. కాబట్టి ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు నేనుండే స్థలంలో మీరు నువ్వు ఉండలాగా అన్నాడు. ఎవరిని ఉంచుతున్నాడు? అంతం వరకు ఎవరిని ప్రేమించాడో ఆ ప్రేమించబడిన వారు ఎదుటి వ్యక్తికి ఆ ప్రేమను కనపరిచాడు. కాబట్టి ఆ ప్రేమను కనపరచబడిన వారు ప్రభు ప్రేమను పొందుకుని ఎదుటి వ్యక్తికి ఆ ప్రేమను కనపరిచిన వారిని ఆయన ఉండే స్థలంలో ఉంచుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఉంటామా లేదా అన్నది మనం పరీక్షించుకుంటే మనం అర్థమైంది. మనం ఆయన ఉండే స్థలంలో ఉంటున్నామా లేదా అన్నది మనల్ని మనం అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, మనల్ని మనం విమర్శించుకునే తీర్పులోకి రాం. ఇప్పుడు మనల్ని మనం విమర్శించుకుంటే అసలు ఆయన ఉండే స్థలంలో మనం ఉంటామా లేదన్నది తెలిసిపోయింది. ఆయన ఉండే స్థలంలోకి మనం వెళ్ళలేని స్థితిలో ఉంటే
ఒక అవకాశం ప్రభు ఇస్తున్నాడు, సరి చేసుకోవడానికి సరి చేసుకోవచ్చు. ప్రియులారా, 4వ మాట, ఆయన ఉండే స్థలంలో ఆయన ద్వారా అంతం వరకు ప్రేమించబడిన వ్యక్తి వాళ్ళు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రభు ద్వారా అంతం వరకు ప్రేమించబడుతున్నారు. ఆ ప్రేమ వాళ్ళలో ఉంచుకోకుండా ఎదుటి వ్యక్తికి కూడా పంచుతున్నారు. కాబట్టి వాళ్ళు ప్రభువుతో పాటు ఉండబోతున్నారు. ఇది 4వ కోణం. 5వ మాటను చూద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. క్షమించండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఏమని రాబడుతూ వచ్చింది? ఎవడును నా చేతి నుండి అపహరింపడు. ఎవరు, క్షమించండి, ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారంటే 5వ మాట ఇక్కడ రాయబడుతుంది. ఎవరండి? ఆయన ఎవరికి నిత్య జీవం ఇస్తున్నారు వాళ్ళు. ఎవరు? ఆయన ద్వారా ఎవరికైతే నిత్య జీవం పడుతుందో వాళ్ళు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. మరి నిత్య జీవం అని కాపాడుకుంటుంది ఎవరు? అక్కడే రాయబడుతూ వచ్చింది. ఏమంటాడు ప్రభు? కనుక అవి ఎన్నటికీ నశింపు, అంటే నశించుకోకుండా ఉండేవారు. ఎవడును వాటిని నా చేతుల నుండి నపహాసించరు, అంటే నపహింపడు, అంటే లాగేసుకోరు. ప్రభు చేతిలో ఉంటూ, అర్థమవుతుందండి, ప్రభు స్వహస్తాలతో ఉంటూ నశించిపోయే క్రైస్తవ జీవితాన్ని జీవించుకోకుండా ఉండవారు నిత్య జీవం కలిగి ఉండాలి. ఈ నిత్య జీవం కలిగిన వారు ఎక్కడ ఉండారు? ఆయన నిత్యత్వంలో ఉంటారు కాబట్టి ఆయనతో పాటు ఉండబోతున్నారు. ఇప్పుడు అర్థమవుతుందండి. నేనుండే స్థలంలో మీరు ఉండలాగా మరలా వచ్చి తీసుకెళ్తానన్నాడు. ఎవరిని తీసుకెళ్తున్నాడు? నిత్య జీవం ఇచ్చిన వారికి. నిత్య జీవాన్ని పొందుకున్న వారు ఎలా ఉండారు? నశించిపోతున్న క్రైస్తవ జీవితాన్ని జీవిస్తల్లా. 2, ఆయన చేతుల్లో ఉన్నారు కానీ బయటికి వెళ్ళడానికి ఇష్టపడతల్లా. అందుకే రాయబడుతూ వచ్చింది, రాజుల హృదయాలు ఆయన చేతిలో నీటి కాలువలోనే ఉన్నాయంట. ఇంకేమైనా రాయబడుతూ వచ్చింది? యెషయా గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాల్లో చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? చూడుము, నా అరచేతి నేను చెక్కి ఉన్నాను, నిత్యము నీ ప్రాకాలు నా ఎదుట. చెప్పండి, 49:15 చూడండి. యెషయా గ్రంథము అన్న చూడుము 49:15-16 వచ్చిన 15 వచనంలో స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణించుకుని మర్చిదా వారే మర్చిగా నేను నిన్ను మరవను అన్నాడు. 16 వచనంలో చూడుము నా అరచేతిని మీద నేను చెక్కి ఉన్నాను అన్నాడు. అంటే మనం ఎక్కడున్నాము? ఆయన అరచేతుల్లో ఉన్నాం. ఆయన స్వహస్తాల్లో మనం ఉన్నాం కాబట్టి ఆయన ఉండే స్థలంలో మనం ఉండబోతున్నాం. స్వహస్తాల నుండి జారిపోకూడదు. ఓసారి మనం అంటాం, అయ్యా నా బిడ్డ నా చేతుల నుండి జారిపోయాడు అన్న, ప్రార్థన చేయండి అంటాం. జారిపోయాడు అంటే ఎట జారిపోయాడు? మనల్ని కాదని వెళ్ళిపోవటమే జారిపోవటం అన్నది అర్థం. అవునా కదా? మన బిడ్డలు, మనం కన్నా తల్లి కుమారుడు కానీ కుమార్తెలు కానీ మనల్ని కాదని వెళ్ళిపోతున్నారని మనం ఏమంటాం? నా బిడ్డలు నా చేతుల నుండి జారిపోయి వెళ్ళిపోయారని, నా చేయి దాటిపోయారని అంటాం. అనరా? నా చేయి దాటి వెళ్ళిపోయారంటాం. అంటే అర్థం ఏంటి? మన చేతుల్లో నుండి వాళ్ళు వెళ్ళిపోయారు, సపరేట్ అయ్యి వెళ్ళిపోయారని అర్థం. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా? మళ్ళీ తిరిగి ఆ చేతులు ఆ స్వహస్తాల్లోకి రావాలి. ఇప్పుడు బైబిల్ ఏం చెబుతుందంటే నిత్య జీవం ఎవరు పొందుకోగలుగుతారు? నిత్య జీవం కలిగిన వారిని నిత్య జీవం ఎవరికి ఇస్తున్నాడో వాళ్ళని ఆయన ఉండే స్థలంలో ఆయన కూర్చోబెట్టబోతున్నాడు. మరి నిత్య జీవాన్ని కలిగి ఉండేవారు ఎవరు? ఆయన స్వహస్తాల నుంచి బయటికి వెళ్ళకోకుండా ఆయన హస్తంలో ఉండేవారు, ఆయన చేతుల్లో దాచబడినటువంటి వారు. ఆయన చేతుల నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. దీనికి ఇంకో మాట చెప్పొచ్చు. నేను నర్సాపూర్ వెళ్ళిన కొత్తలో దీనా గురించి ఒక 7 విషయాలు చెబుతూ వచ్చాను. దీనా ఎవరిమే? యాకోబు యొక్క కుమార్తె. 12 మంది కుమారులు, ఒక సహోదరి. చాలా విలువైన ఆమె, శ్రేష్టకరమైన ఆమె. 12 మంది సహోదరులు ఎంత ఘనంగా చూసుకుంటారేమని. ఈ అక్క ఏం చేస్తూ వచ్చింది చెప్పండి? ఎవరైనా ఉండారా పొరపాటున ఇక్కడ దీనా అని? సహోదరి ఎవరు లేరు కదా సంఘంలో. ఉండారక్క? ఉండారా లేరా? లేకపోతే వందనాలు, ఉంటే మళ్ళీ వాళ్ళ గురించి చెప్పామనుకుంటారు. సో దీనా ఏమేం చేస్తుంది చెప్పండి? 12 మంది సహోదరులు ఉంటారు, తండ్రి ఉన్నాడు, తల్లులు ఉంటారు. తల్లులు అంటే దాసీలు అందరూ ఉంటారు. వాళ్ళు కూడా తల్లులే కదా. ఎంతో మంది ఉంటారు కదా. వీళ్ళందరి చేతిలో ఉంటామే. ఇప్పుడు ఏమేం చేస్తుంది? ఆ దేశంలో చూర్చి రావడానికి వెళ్ళింది అక్క. ఊరిన దేశం ఎలా ఉంటే చూసి రావడానికి వెళ్ళిపోయింది. వెళ్ళటంతోనే చేతుల నుంచి తప్పిపోయిందని అర్థం. ఇప్పుడు ఎలా వచ్చింది? చేతిలో నుండి బయటికి వెళ్ళిపోయినామా తిరిగి ఇంటికి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఎలా వచ్చింది చెప్పగలుగుతారా? ఆ దేశపు యొక్క ఒక వ్యక్తి యొక్క కుమారుడు ఆమెను చూసి మోహించి ఆమెతో పాపం చేసి వ్యభిచరించిన తర్వాత ఆమె ఇంటికి వచ్చింది.
అంటే ఇప్పుడు ఎలా ఉందామా? ఆ తండ్రి యొక్క హస్తాల్లో, కుటుంబీకుల యొక్క హస్తాల్లో ఉన్నంతకాలం బాగానే ఉంది. అక్కడి నుంచి ఒకసారి బయటకు అడుగుపెట్టింది. ఇప్పుడు ఎలా ఉంది? చెడిపోయిన అనుభవం తిరిగి వచ్చింది. ఈ వార్త వినగానే సిమియోను కానీ, లేవి కానీ, ఇంకెవరుంటారో వాళ్ళందరికీ ఏమనిపించింది? బాధ అనిపించింది. మా సహోదరి అలా ఒక వేశ్యతో వ్యవహరించారని బాధతో ఇళ్ళలో ఏం చేశారు? ఇంకా అనేక మందిని చంపుతూ వచ్చారు. అంటే ఏమని బట్టి కొంతమంది నరహత్య చేసిన వారికి మారుతూ వచ్చారు. చూడండి, దీనికి అర్థం ఏంటంటే నిత్య జీవం మనకివ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆయన స్వహస్తాల నుంచి మనం బయటకు వెళ్తే చెడిపోతాం. అంటే వ్యభిచారం పాపం గురించి నేను మాట్లాడతాను. ఈ లోకంలో సాతానుడు మన కొరకు వేచి ఉంటున్నాడు. అందుకే ఆదికాండం 4వ అధ్యాయం మనం చూసినట్టు 7వ వచనంలో అక్కడ పాపం మన ఇంటి వాకిడి వద్ద పొంచి ఉందంట. 4, 5, 6 వచనాలు, 5, 6, 7 వచనాలు ఏముంది? పాపం మన ఇంటి వద్ద పొంచి ఉందంట. ఎందుకు? వాకిడి దగ్గరే పొంచి ఉంది. మనం ఎప్పుడు వస్తామా, ఎప్పుడు పడవేయడానికి పొంచి ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రియులారా, బయటికి ప్రభు యొక్క స్వహస్తాల నుంచి ఎవరు బయటికి వెళ్తారో వారి జీవితాలు పొరపాట్లు పాడే పరిస్థితిలో ఉంటాయి. మరి బ్రదర్, దేవుడు నాకు నిత్య జీవం ఇస్తానన్నాడు. నేను రక్షణ మార్మోస్ బాప్తిసం పొందాను, బలలో కూడా పాల్గొంటున్నా, ప్రభు సన్నిధికి వస్తున్నా, సంఘ ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నా, బైబిల్ స్టడీకి వస్తున్నా, ఉపవాస ప్రార్థన చేస్తా, అన్ని కోడికలకు వస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను కదా, నాకు కూడా నిత్య జీవం లేదా? ఉండిద్ది. నువ్వు ఆయన హస్తాల్లో ఉన్నప్పుడు ఉండింది. ఇన్ని చేస్తున్నాడు ఒక వ్యక్తి. ఇవన్నీ నీతి కార్యాల కింద వస్తున్నాయి. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను నిత్య జీవంకి వెళ్ళడానికి ఏం కావాలా? నువ్వు ఇది చేయమన్నాడు. నేను అన్నీ చేస్తున్నా, చక్కగా నీతిమంతులు లేకుండా వారకాకమలకు వస్తున్నా, అన్నీ చేస్తున్నా, నీతిమంతుడు ఎలా ఉండాలో అన్నీ చేస్తున్నాను. అయితే నీకు ఒక కొదువుగా ఉంది. నీ ఆస్తి భేదాలు కమ్మి నన్ను వెంబడించమన్నాడు. ఇది ఎట్ట కుదిరి దాన్ని మూతి ముడుచుకుని వెళ్ళిపోయాడు. అదే స్వహస్తాల్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఆస్తే. దాన్ని బట్టి ప్రభు నీకు దీన్ని బట్టి నువ్వు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నావు, ఇది వదిలిపెట్టుకొని నిత్య జీవం ఇస్తానన్నాడు. ఇదే నాకు కావాలని వెళ్ళిపోయాడు, నిత్య జీవాన్ని వద్దని. ఇప్పుడు చెప్పండి, తన స్థితిగతులు ఎలా ఉన్నాయి? అన్నీ ఉండే కానీ చివరికి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. అంత క్రైస్తవ జీవితం మనలో ఉన్న సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, ఉపవాస ప్రార్థన, ఇంకా ఆరాధన, ప్రభు వల్ల పాల్గొన్న కొదువు ఉన్నది, దాన్ని సరి చేసుకోవాలి. అదే నిత్య జీవం. ఆ కొదువున్న సరి చేసుకోవటమే నిత్య జీవనం మనం పొందుకోగలుగుతాం. లేకపోతే పోగొట్టుకుంటాం. సమయం కూడా అయిపోయింది. ప్రియులారా, నిత్య జీవం కొరకై నిత్య జీవనం కాపాడుకోవాలంటే ఆయన హస్తాల్లో ఉండాలి. చూడుము, నేను నా అరిచేతుల్లో చెక్కి ఉన్నాను అంటాడు. ఆయన హస్తంలో మనం ఉండాలి. అంటే ఆయన లోపట మనం ఉండాలి, ఆయనకు వెలుపట మనం ఉండవాలి. దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, ఎవడు నా యందు ఫలించునో నేను ఎవని యందు ఫలించునో, ఎవడు నా యందు నిల్చున్నో నేను ఎవని యందు నిల్చున్నో వాడు బహుగా ఫలించునను. ఇంకా తండ్రిని మహింపరుస్తాడు, తండ్రి ద్వారా మహింపరచబడతాడు. ఎందుకు? ఎవరైతే ఆయన స్వహస్తాల్లో ఉండి ఫలిస్తారో, ఆయన హస్తంలో ఉంటారో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు. బయటికి వెళ్ళినోడు కాదు. అర్థమవుతుందండి? బయటికి వెళ్ళిపోయినాడు కాదు, ఆయన స్వహస్తాల్లో ఉండవారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఈ రాత్రి ఆయన ఎవరికైతే నిత్య జీవం ఇస్తున్నాడో వాళ్ళు నిత్య జీవాన్ని పొందిన వారు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. అయితే ఆ నిత్య జీవాన్ని పొందుకునే వాళ్ళు ఎలా ఉండాలా? ఆయన స్వహస్తాల్లో ఉండాలి. రక్షణ, మారుమూసు, పాప క్షమాపణ పొందినంత మాత్రాన, ప్రభు యొక్క మరణంలో పాలు పంపులు పొంది తిరిగి లేచిన అనుభవం అంటే బాప్తిసం పొందినంత మాత్రాన, ప్రతి ఆదివారం బలలో పాల్గొన్నంత మాత్రం నిత్య జీవం లేదు. ఆయన స్వహస్తాల నుంచి దారి తప్పిపోతే పోగొట్టుకుంటాం. ఇవన్నీ ఇంకేం చేయాలా? నీ ఆస్తి అమ్మి బేదలకు ఇమ్మన్నాడు. అంటే అర్థం ఏంటి? సరి చేసుకోవాల్సిన ఇంకొన్నాయి, అది సరి చేసుకుంటే నిత్య జీవం. ఇప్పుడు చెప్పండి, నిత్య జీవం అంటే అంత సులువైనదిగా రావట్లా. ఏదో ఒక కోణం మన జీవితం నిత్య జీవాన్ని పోగొట్టేటట్టు చేస్తుంది. ఏదో ఒక బలహీనత మనం సరి చేసుకోవాల్సింది, సమకూర్చుకోవాల్సింది, ఏదో ఒక లోపం నిత్య జీవాన్ని మనకు దూరం చేస్తుంది. ఆ నిత్య జీవాన్ని దూరం చేసేది సరి చేసుకుంటే ఆయన ఉండే స్థలంలో మనం ఉంటాం. అది సరి చేసుకోకపోతే ఆయన ఉండే స్థలంలో మనం ఉన్నాం. అర్థమవుతుందండి వాక్యం? ప్రియులారా, ఈ మాట చాలా విలువైంది. మళ్ళీ ఎప్పుడైనా బైబిల్ స్టడీకి అంకుల్ చెప్తే ప్రభు రాకడ ఆసన్నమైతే మళ్ళీ దీని గురించి చాలా డెప్త్ ఉంది. అప్పుడే అవలా సంవత్సరంన్నర బట్టి ఇది ఒక్కటే బైబిల్ స్టడీ, అంత మీ దగ్గర చెప్పలేను. సమయం ఇచ్చినప్పుడల్లా దీని గురించి ధ్యానిద్దాం. నేనుండే స్థలంలో నాకు ఎలా ఉంటుందంటే, ఒక మాట తీసుకుని దాన్ని లోతుగా వెళ్ళటం నాకు ఇష్టం. ఎందుకంటే తిమోతి అంకులు కానీ, కొరిన్ అంకులు కానీ, బేదర్ దేవదాస్ అంకులు కానీ బైబిల్ స్టడీలు తీసుకున్నప్పుడు మేము ట్రైనింగ్లు చూస్తూ వచ్చాం.
ఒక మాట తీసుకునేవాళ్ళు దాన్ని లోతుకి వెళ్ళిపోయేవాడు. అదే బైబిల్ స్టడీ అంటే 7వ మాట 6వ మాట చదువుకుంటూ వెళ్ళిపోవడం అనేది కాదు, లోతుగా తీసుకురావాలి. ఒక మాట తీసుకున్నామంటే దాన్ని ఏరులతో కూడా బయట తీసుకొచ్చి చూపించాలి. అదే బైబిల్ స్టడీ. సో నా ఆశ అదే. కాబట్టి ప్రియులారా, లోతుగా వెళ్దాం ప్రభు అనుమతించినప్పుడల్లా. ఈరోజు మన గత వారం ఏం చూసుకుంటూ వచ్చాం, ఆయన ఉండే స్థలం ఎలాంటిది 5 విషయాలు. ఎవరికైనా గుర్తుందో చెప్పగలుగుతారా? ముగిస్తున్నాం. ఆయన ఉండే స్థలం ఎలాంటిది? 1 చెప్పండి అన్న, రాసుకున్నారా అన్న? సుఖకరమైనది. 2 మనోహరమైనది. 3 ఉన్నతమైన స్థలం. 4 పరిశుద్ధమైనది. 5 మహిమకరమైనది. ఇది ఆయన ఉండే స్థలం. నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా అన్నారు కదా. ఆయన ఉండే స్థలం ఇలాంటి ఐదు కానీ చాలా ఉండే సమయం లేదు కాబట్టి ఆ వారం 5 చూసాం. 5 అనుభవాలు కలిగింది. ఆయన ఉండే స్థలంలో ఎవరు ఉంటున్నారంటే ఇప్పుడు మనం చూస్తున్న 5 అనుభవాలు. ఆయన ఉండే స్థలం ఎలాంటిదో గత వారం చూసాం. ఆ స్థలంలో ఎవరు ఉంటున్నారంటే 5 మాటలు. ఎవరుంటున్నారు ఆ స్థలంలో? మొదటిగా ఆయన స్వరం ఎవరికి వినిపించాడో ఆ స్వరాన్ని విని ఆ స్వరం ప్రకారం జీవిస్తున్న వారు ఉంటాడు. 2 ఆయన ఉండే స్థలంలో ఎవరు ఉంటున్నారు? ప్రభువు ద్వారా కడగబడిన వారు, దాన్ని కాపాడుకున్నవారు. 3 కడగబడిన వ్యక్తి మాలిన్యాన్ని అంటకోకుండా జీవించిన వ్యక్తి. మళ్ళీ మాలిన్యాన్ని అంటే మళ్ళా వాళ్ళ దగ్గరకు సరి చేసుకున్న వ్యక్తి కాదు. ఒకసారి కడగబడిందంటే ఆ మాలిన్యాన్ని అంటకోకుండా కాపాడుకున్న వ్యక్తి. 3 ఆయన శరీరం వివేచించి జ్ఞానముతో తెలివితో ఆలోచించి ఆ శరీరం ఎవరికైతే ఇవ్వబడిందో వారు తిన్నవారు, ఆ తినేవారు వివేచించి జ్ఞానం కలిగి తిన్నవారు, అయోగ్యంగా తినకోకుండా జ్ఞానం కలిగి తిన్నవారు, ఆ శరీరం యొక్క విలువ తెలిసిన వారు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. 4 ప్రభు ద్వారా అంతవరకు ప్రేమించబడిన వారు. ఎందుకు? ప్రభు ద్వారా మనం ప్రేమించబడ్డాం కాబట్టి మనం ఇతరులు అంతవరకు ప్రేమిస్తున్నాం. మనం ఎంత ప్రేమించబడ్డామో ఆ ప్రేమను ఎదుటి వ్యక్తి పంచిన వాడు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. ఇక 5 ఎవరు? నిత్య జీవం కలిగిన. నిత్య జీవం అంటే ఆయనలో నుండి బయటికి వెళ్ళిపోకుండా ఆయనలోనే ఉంటూ ఆ నిత్య జీవం కొరకే సిద్ధపడిన వారు ఆయన ఉండే స్థలంలో ఉండబోతున్నారు. అంటే ప్రభు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, దాన్ని కాపాడుకున్న వారు ఆయన ఉండే స్థలంలో ఉంటారు. కాపాడుకోలేని వారు నీ దగ్గర నుంచి తీసేసి ఇంకోళ్ళకి ఇస్తాడు. అంత మంచి ఏమీ లేదు. ఇంకోళ్ళకంటే ఒకరికి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వట్లా, నీ దగ్గర నుంచి తీసేసి ఇంకొక పాపికి ఇస్తాడు. రక్షణ లేని వారికి, మారుమనసు లేని వారికి రక్షణ ఇచ్చి నీ దగ్గర నుంచి తీసిన నిత్య జీవం ఆయనకి ఇస్తాడు. అంతే మరి, అంతే కదా. ఇంకోళ్ళకి వెళ్ళిపోవట్లేదు. ఒకటి ప్రియులారా, నిత్య జీవం మనం పొందుకోవాలంటే దాన్ని మనం కాపాడుకోవాలి. ఏ నిత్య జీవం ప్రభు మనకి ఇచ్చాడో దాన్ని మనం కాపాడుకుంటే ఆయన వచ్చినప్పుడు లేదా మన అంతం ఉన్నప్పుడు కానీ మన ముగింపైనా లేదా ప్రభు వచ్చినా, అంటే మనం చచ్చిపోయి ఈ లోకం విడిచిపెట్టినా లేదా ప్రభు వచ్చినా మన అంతం అయిపోయినట్టే. అప్పుడు నిత్య జీవాన్ని మన అంతం వరకా లేదా ప్రభు వచ్చే వరకు మనం ప్రభు వచ్చేంత వరకు మనం బతుకుంటే ప్రభు వచ్చేంత వరకు, ప్రభు రాకపోతే మనం ఈ లోకం విడిచిపెడితే మన అంతం వరకు మనం ఈ నిత్య జీవాన్ని కాపాడుకుంటే ఒకరోజు ఆయన వచ్చినప్పుడు ఆయన ఉండే స్థలంలో మనం తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఎందుకని? నీవు ఈ భూలోకంలో ఉన్నప్పుడు నా స్వరాన్ని విని దాన్ని కాపాడుకున్నావు. నేను ఎట్లయితే కడిగానో ఈ లోకంలో మాలిన్యాన్ని అంటుకోకుండా అలాగే ఉంటూ వచ్చావు. ఇంకా నా ద్వారా ప్రేమించబడ్డావు. నేను ఇచ్చిన శరీరంలో ఆ శరీరం యొక్క విలువ కలిగి వణుకుతూ భయంతో ఆ శరీరాన్ని తిన్నావు. ఇంకా నిత్య జీవం నీకు ఇచ్చే నా వరాన్ని దాన్ని కాపాడుకుంటూ వచ్చావు. కాబట్టి నేనుండే స్థలంలో నువ్వు ఉండు, నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెడతానని ఆయన ఉండే స్థలంలో మనం ఉంచుతాడు. ఈ 5 విషయాలు మనం కాపాడుకోవాలి. అప్పుడే ఆయన ఉండే స్థలంలో ఉంటాం. అట్లు ఆయన ఉండే స్థలంలో మనం ఉండినట్లు ప్రభు కృప, ప్రభు జ్ఞానము, మనం ఎవ్వరం కూడా ఇక్కడ చేరి వచ్చిన వారే కాదు, మరి యూట్యూబ్లో కానీ జూమ్లో కానీ వింటున్నవారు కానీ ఇంకా తర్వాత కూడా వినేవారు కానీ యూట్యూబ్లో ఆ కాలంలో వినేవారు కానీ ఎవ్వరూ కూడా విడిచిపెట్టబడుకోకుండా దేవుని రాజ్యానికి అందరూ వెళ్ళినట్లు ఆయన ఉండే స్థలంలో మనం అందరం కూడా ఇక్కడ చేరొచ్చిన మనం అందరం కూడా ఉండినట్లు ప్రభు కృప మనకు తోడు అయి ఉండిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తలలో ఉంచుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మీకు స్తోత్రములు, శుభాభివందనములు తండ్రి. మీరు ఇచ్చిన ఇటు సమయానికై మీకు వందనములు మా తండ్రి. ఈ లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రములు. నేనుండి స్థలంలో మీరును ఉండేలాగా మరలా వచ్చి తీసుకెళ్తానన్నారు. మీరుండే స్థలం ఎలాంటిదో మేము చూస్తూ వచ్చి వింటూ వచ్చి చూడలేదు కానీ విన్నాం, ఆత్మానుసారంగా కూడా చూడగలుగుతున్నాం దైవికమైన విధానంలో. మరి మీరుండే స్థలంలో, మరి నేనుండే స్థలంలో మీరును ఉండేలాగానన్నారు, మరలా వచ్చి తీసుకెళ్తానన్నారు. మీరంటే ఎవరు? మీరుండులాగానని మమ్మల్ని గురించి అన్నారు. ఎవరు ప్రభా మీరుండే స్థలం అంటే?
మీ స్వరం ఎవరికి వినిపించారో ఆ స్వరాన్ని విన్నవారు, స్వరం ప్రకారం జీవిస్తున్నవారు. దేవా, మీ ద్వారా కడగబడిన వ్యక్తి, ఈ లోక మాలిన్యాన్ని మరలా అంటుకోకుండా కాపాడుకున్నవాడు. అంత మాత్రమే కాదు, మీ ద్వారా ప్రేమించబడిన వ్యక్తి. దేవా, మీ ద్వారా నిత్య జీవం ఇవ్వబడుతున్న కాపాడుకుంటున్న వ్యక్తి. మాత్రమే కాదు తండ్రి, ఈ లోకంలో మీ చేతుల్లో ఉన్న వ్యక్తి తను బయటికి వెళ్ళకోకుండా తన క్రైస్తవ జీవితాన్ని శరీరముని వివేచించి జ్ఞానంతో తిన్నటువంటి వ్యక్తి ఒకరోజు మీరుండే స్థలంలోకి రాబోతున్నాడు. అయితే వాస్తవం ఒప్పుకుంటున్నాం, అతిక్రమం దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతారని బైబిల్ అంటుంది. నిజమే ప్రభా, నీ స్వరాన్ని విని దాని ప్రకారం జీవించలేని స్థితి నాలో ఉంది, క్షమించండి. నీవు కడిగేవు నన్ను, కానీ ప్రభు ఈ లోక మాలిన్యాన్ని అంటించుకుంటూ వస్తున్నా, క్షమించండి. నీ శరీరం నాకు ఇచ్చేవు, కానీ దాన్ని వివేచించుకోకుండా, దాని గురించి ఆలోచించుకోకుండా, ఇది ఎంత క్రయదానం చెల్లిస్తే నాకు వచ్చిందో అన్నది ఆలోచన లేకుండా, సరి అనే విధానం లేకుండా బలలో పాల్గొంటూ వచ్చి మీ శరీరాన్ని, మీ దేహాన్ని తింటూ వచ్చాం, క్షమించండి. మీ రక్తాన్ని తాగాం, క్షమించండి. మీ ద్వారా అంతవరకు మేము ప్రేమించబడుతున్నాం, కానీ ఆ ప్రేమను అంతం వరకు మాలో మీరు నింపిన ప్రేమను ఎదుటి వ్యక్తికి పంచలేకపోతున్నాం, క్షమించండి. ప్రభా, మా జీవితాలు ప్రభా, నిత్య జీవం మాకు వరాన్ని ఇచ్చారు మీరు, కానీ దాన్ని మేము కాపాడుకోలేకపోతున్నాం, బయటికి వెళ్ళిపోతున్నాం. నిత్య జీవంలో నుండి, మీ స్వహస్తాల్లో నుండి బయటికి వెళ్తాం. మీ చేతుల్లో, అరచేతుల్లో ఉంటేనే, మీ స్వహస్తాల్లో కాపుగా ఉంటేనే మాకు నిత్య జీవం. ఆ చేతుల్లో నుండి బయటికి వెళ్తే నిత్య జీవం లేదు. తప్పిపోయిన కుమారుడు చేతుల నుండి బయటికి వెళ్ళాడు, పొట్టేదన్నాడు, తప్పు ఒప్పుకున్నాడు, తెలుసుకున్నాడు, తప్పులేంటి తెలుసుకున్నాడు, తండ్రి దగ్గరకు వచ్చి ఒప్పుకుంటున్నాడు, నిత్య జీవానికి మరలా సరిచేయబడ్డాడు. ఈరోజు మేము నీ దగ్గరకు వచ్చి సరిచేయబడుతున్నాం. మాలో నిత్య జీవానికి వెళ్ళే క్వాలిటీస్ లేవు ప్రభు, అర్హతలు లేవు, క్షమించండి. ఆ నిత్య జీవం కొరకై మమ్మల్ని సమకూర్చండి. ఈ 5 అంతల అనుభవాలు మాలో లేవు. ఇవి లేవు కాబట్టి మేము మీరుండే స్థలంలో ఉండలేము, కానీ ఈ 5 అంతల అనుభవాలు మాకు ఇవ్వండి దేవా. ఈ 5 అంతలు మీ స్వరం వింటూ దాని ప్రకారం జీవిస్తూ, మీ యొక్క ప్రేమను కలిగి జీవిస్తూ, మీ దేహాన్ని తింటూ, మీ ద్వారా కడగబడిన మేము మాలిన్యాన్ని అంటుకోకుండా నిత్య జీవం కొరకు మా జీవితం మీలోనే నివసించినట్లు, బయటికి వెళ్ళిపోకుండా ఉన్నట్లు మాకు సహాయం చేయండి. ఇవి లేవు, ఇవి దయచేయండి. మాలో బలహీనతలు క్షమించి సరిచేయమని, మీరుండే స్థలంలో మమ్మల్ని తీసుకెళ్ళటం కొరకై మా జీవితాలు సరిచేసి, మీరుండే స్థలం ఇక్కడ కూర్చున్నవారు సియోన్లో ఉండేవారే కాదు, జూమ్లో కానీ యూట్యూబ్లో కానీ వింటున్నవారు అందరూ కూడా ఆ నిత్య జీవం కొరకై మీరుండే స్థలంలో వారిని కూడా ఉంచమని, మమ్మల్ని కూడా ఉంచమని, రాని వారిని కూడా ఉంచమని, ఒకవేళ ఈ యొక్క కూడికి రాలేక దూరంగా ఉంటున్న వారిని కూడా ఉంచమని, అశ్రద్ధతో ఉన్న వారిని కూడా ఉంచమని, అవివేకంతో దూరం అయిపోతున్న వారిని కూడా ఉంచమని దేవా, చేరి వచ్చిన వారందరినీ దీవించండి. స్థానిక సేవకుడు దైవజనుని జ్ఞాపకం చేసుకోండి. సత్యవర్ధనంకులు కూడా ఆరోగ్యమును దయచేయండి. బలహీనత తొలగించి బలపరచండి. కుటుంబాన్ని, ఆంటీని కూడా దీవించండి. కుటుంబీకులందరూ, ఇక్కడ పెద్దలు, బాధ్యత కలిగిన వారు, సంఘస్థులు, సండే స్కూల్ పిల్లలు, టీచర్సు, విశ్వాసులు, దేవుని ప్రజలైన వారు అందరినీ దీవించండి. మందిలో ఉంటున్న నీ దాసుడు కుటుంబాన్ని కూడా దేవా కాపలాగుంటుండగా దీవించండి. చేరి వచ్చిన వారందరినీ దీవించండి. ఇక్కడ ఎవరెవరైతే ప్రభు ఆసక్తిగా వచ్చారో వారందరినీ దీవించి, వారి హృదయాల్లో మీరుండే స్థలంలో ఉండే స్థానం వారు అనుమతించండి. మీరుండే స్థలంలో వారిని నివసింపు చేయమని, బలహీనత పొరపాటు నుండి క్షమించగలిగిన వాడు నీవే కాబట్టి క్షమించి మీరుండే స్థలంలో మమ్మల్ని స్థిరపరచమని, మా కుటుంబీకులు, మమ్మల్ని, రక్త సంబంధం అందరినీ కూడా మీరుండే స్థలంలో నింపమని, అది మీకు సాధ్యం మీరే కార్యం చేయమని, బలహీనతలు క్షమించమని, దేవా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి కార్యక్రమాలన్నింటినీ రేపటి దినం ఉపవాస ప్రార్థన కూడా దీవెనకరంగా చేయమని, హెబ్రోను క్షేమం కొరకు, యెరూషలేము క్షేమం కొరకు కూడా ప్రార్థిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో మరి అల్పుణ్ణి, అయోగ్యమైన, నిష్ప్రయోజకమైన దాసుని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తీసుకొచ్చి వాడుకున్న విధమంతటిని బట్టి వందనములు. బాబన్న కూడా దేవా మరి కంటైన్మెంట్ హాస్పిటల్లో ఉన్నాడు ప్రభా, మరి ముట్టండి, స్వస్థపరచండి, ప్రమాదం నుండి తప్పించారు, ఇంకా ఆరోగ్యమును దయచేయమని దేవా. మరి నాన్నకు గోడవలో ఉండేటువంటి నీ దాసుని ముట్టమని, స్వస్థపరచమని, ఇంకెక్కడ ఎవరైతే బలహీనంగా అనారోగ్యంగా ఉంటారో కుటుంబీకులు, ఇక్కడికి వచ్చిన వారి కుటుంబీకులు కానీ వారు అందరినీ ముట్టి స్వస్థపరచమని, కుటుంబీకులకి ఎవరికి రక్షణ లేదు, ఎవరు ప్రభు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారో వారందరిని కూడా సరిచేయమని, సమకూర్చమని దేవా.
ఎవరి దుఃఖంలో నా కుటుంబీకులు దేవుని రాజ్యంలో ఉండలేకపోతున్నారు ప్రభా, వారి అవిధేయతలు బలహీనతలు అడ్డొస్తూ నేను సరిచేయండి ప్రభని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థనను కూడా ఆలకించి సరిచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇంకా ఈ యొక్క సీయోను ప్రార్థన మందిరం ఇంకేమేమి అవసరతలు ఉన్నాయో అవన్నీ సమకూర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్లుకున్న మనల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమయు సమాధానమును ఆయన నివసించే స్థలంలో మనం ఉండినట్లును కావలసినటువంటి అనుభవాలు క్రీస్తు ద్వారా మనకు వచ్చినట్లు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభు కృప మనకు తోడేండును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.